సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి పరలోకపు వాతావరణంలో ఈ నిత్య జీవ ప్రయాణంలో మనలందరినీ కడవరకు నమ్మకస్తులుగా నిలువబెట్టి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానించబోతున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని మాటలు వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల వేళ మీ పిల్లలమ్ముగా మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా శక్తినివ్వండి, బలాన్నివ్వండి. విలువైన మీ మాటల చేత మమ్మల్ని పోషించండి, బలపరచండి. ప్రభువా, మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు. ఒకవేళ మీకు ఆయాసకరమైన మార్గం మా యందు ఉందేమో, అది మిమ్మల్ని బాధిస్తుందేమో, ఆ విషయంలో మమ్మల్ని సరిదిద్దండి. మీ పిల్లల్ని తండ్రి యథార్థమైన హృదయాలు గలవారుగా మలచి మీ తట్టు తిప్పండి. మీ చిత్తము నెరవేర్చుటకు వారికి నేర్పించండి. ప్రభా, మీ కుమారుని గాయములు రేపక నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, మీ కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిపరులుగా జీవించినట్లు సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనిచున్న అమ్మ కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనాంగమ, మన దేవుడు మనల్ని పోషిస్తూ పరిపాలిస్తున్నాడు. ఎలా ఎలా పోషిస్తూ పరిపాలిస్తున్నాడు. పోషిస్తూ పరిపాలిస్తున్నాడు. ఈ విషయాన్ని అందరూ నోట్ చేసుకోవాలి. మన దేవుడు పోషిస్తూ పరిపాలిస్తున్నాడు. పోషించటం, పరిపాలించటం రెండు రాజుగారి లక్షణాలు. ఒక రాజు యొక్క లక్షణం ఏంటంటే, ఒకటి పోషించాలి, రెండోది పరిపాలించాలి. పరిపాలనలో పోషించటం కూడా ఒక భాగం. ఈ పోషణ అనగానే కేవలం మనకు తెలిసిన ఒకే ఒక్కటి భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వటం అనుకుంటున్నాం మనం. అఫ్కోర్స్ అది కూడా కరెక్టే. భోజనం పెట్టడం అనే విషయానికి వస్తే, భోజనం అనేది దేవుని అనుగ్రహం వల్ల మానవుడికి లభించింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఊపిరి దేవుని అనుగ్రహం వల్ల మానవుడికి లభిస్తే, ఊపిరి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దైవానుగ్రహం వల్ల మనిషికి లభిస్తే ఊపిరి, అలాగే ఆహారం కూడా దైవానుగ్రహం వల్లే మనిషికి లభించింది, ఇప్పటికీ లభిస్తుంది. మీకు తెలుసో తెలీదో, కరువు అనే ఒక పదానికి ఇప్పుడు కొన్ని దేశాలు భయపడుతున్నాయి, కానీ పూర్వం అయితే ప్రతి దేశం వణికిపోయేది. పూర్వపు రోజుల్లో రాజుల పరిపాలనలో కరువు అన్న పదం వినగానే వణికిపోయేవారు మానవులు. కారణం ఏంటో తెలుసా? ఆ కరువు తీవ్రత ఎంత దారుణంగా ఉండేదంటే, బైబిల్లో కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. పసిబిడ్డల్ని తల్లులే చంపుకొని తిన్న దారుణమైన చరిత్రలు బైబిల్ గ్రంథ చరిత్రలో కనబడతాయి. అంటే ఆ కరువు తాళలేక, ఆ కరువు భరించలేక, ఆ కరువు తట్టుకోలేక, దానికి నిలబడలేక, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో పసిపిల్లల్ని వండుకు తిన్నారట. ఎంత ఘోరం చూడండి. అదే బైబిల్ చరిత్రలో మరొక సందర్భం రాయబడింది. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను రెఫరెన్సెస్ ఇవ్వట్లేదు. పావురపు రెట్ట కూడా అమ్మబడేదట, అందులో నూకలు ఏరుకోవడానికి. ఆ పావురపు రెట్ట కొనుక్కొని, చాలా డబ్బులు ఇచ్చి ఆ రెట్ట కొనుక్కొని, అందులో నూకలు ఉంటాయి కదా, ఆ నూకలు తిని బతికేటువంటి పరిస్థితులు కరువు దినాల్లో ఉండేవి. ఈ పట్టణాలు ముట్టడి వేయబడినప్పుడు కరువు వచ్చేది, అతివృష్టి వల్ల కరువు వచ్చేది, అనావృష్టి వల్ల కరువు వచ్చేది, భూకంపాల వల్ల కరువు వచ్చేది, ఇంకా రకరకాల కారణాలు కరువు రావడానికి కారణమయ్యేవి. పూర్వం ఎగుమతులు దిగుమతులు బాగా తక్కువ, ఎందుకంటే రవాణా వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడంటే రవాణా వ్యవస్థ పెరిగిపోయింది. కార్గోస్ వచ్చేసాయి, షిప్పులు వచ్చేసాయి, ఎయిర్ కార్గోస్ ఉన్నాయి. ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా సరుకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మన లోకల్
స్టేట్స్లో కూడా, మన ఓన్ స్టేట్స్లో కూడా ఈ ట్రైన్స్ ఉండడం వల్ల, గూడ్స్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీలు జరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది చక్కగా, లారీలు, వీటన్నిటి ద్వారా. పూర్వం ఈ ఫెసిలిటీ లేదు. చాలా చాలా ఫేస్ చేశారు పూర్వం మన తాత ముత్తాతలు కూడా చాలా ఫేస్ చేశారు. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరువు వస్తుందేమో అని భయపడి ఎంత జాగ్రత్త పడేవారంటే, కరువు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అనే దాని మీద తయారైన కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ ఎండాకాలంలో మీరు అందరూ పట్టుకుంటున్న ఆవకాయ పచ్చడి అందులో భాగం. అర్థమైందా? ఆవకాయ పచ్చడి ఎందుకు పట్టుకునేవారు తెలుసా? కూరలు వండుకునే పరిస్థితులు ఉండొచ్చు, లేకపోవచ్చు, కాయగూరలు దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఈ పచ్చడి జాడి నిండా పెట్టుకుంటే సంవత్సరం అంతా ఇది కాసేస్తుంది. వేడివేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని తినేయొచ్చు, గెంజి వేసుకుని తినేయొచ్చు అని పచ్చడి జాడీలు లోపల పెట్టుకునేవారు. పచ్చడి అనగానే మీ అందరికీ నోట్లు ఊరిపోతున్నట్టు ఉన్నాయి. ఇంటికి వెళ్ళగానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే పచ్చడి అని తలుచుకోగానే లోపల లాలాజలం ఉత్పత్తి అవుతుందా? అవుతుందండి సత్యకి. సరే, ఈ పచ్చడి సృష్టించడానికి గల కారణం ఏంటంటే, కరువు వస్తే ఎలా తట్టుకోవాలనే అంశం మీద పచ్చడి సృష్టించబడింది. అలాగే నూకలు, బియ్యం నూక, ఉప్పుడు నూక అంటారు దాన్ని జాగ్రత్తగా ఉడకబెట్టేసి ఎండబెట్టేసి మళ్ళీ దాన్ని నూక చేసి నిలవబెట్టుకునేవారు. చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది అని. అలాగే మాంసం ఎండబెట్టడం, అది కూడా ఒక ప్రాసెస్. దాని ఏదో పేరు నాకు తెలియదు దాని గురించి. కానీ ఈ మాంసాన్ని ఏం చేస్తారంటే దండం మీద ఆరబెడతారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను. అవి ఎండుతాయి బాగా. ఎండిన తర్వాత వాటిని నిల్వ చేస్తారు. నిల్వ చేసి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వండుకుంటారు. అలాగా కొన్ని ఆహార పదార్థాలు పాడవకుండా నిల్వ ఉండే ఆహార పదార్థాలను మనిషి తయారు చేసుకోవడం, వాటిని పక్కన పెట్టుకోవడం, కరువు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద అంత ప్రయాసపడేవారు పూర్వం. అర్థమైందా? రొట్టెలు కానివ్వండి, ఇలాంటివన్నీ నిల్వ పదార్థాలు, నిల్వ ఆగడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టు అలా ఆలోచించి నిల్వ పెట్టుకునేవారు. కరువు అంత భయపెట్టేసేది మనిషిని. ఇప్పుడు అంత భయం లేదు మనకి. కానీ ఇప్పుడు కూడా ఆఫ్రికా లాంటి కొన్ని ఖండాల్లో, కొన్ని దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కరువు వస్తే తట్టుకోగలిగే కెపాసిటీ మనకు లేదు. నిజంగా కరువు తాండవాడింది అనుకోండి, మనం ఏం చేయలేం. ఆకలి అనేది అందరికీ అవసరం కదా. ఒక పూట మాత్రం ఆగగలం, రెండో పూట కూడా ఆగగలం, మూడో పూట కూడా ఆగొచ్చు. నాకులా కొంచెం ఉపవాసాలు అలవాటు ఉన్నాడు అయితే 2 రోజులు ఆగుతాడు, 3 రోజులు ఆగుతాడు, ఇబ్బంది లేదు. 4వ రోజుకి ఖచ్చితంగా కావాలి లోపలికి, లేకపోతే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. కొంతమంది ఒక్కరోజు కూడా ఆగలేరు, కొంతమంది ఒక్క పూట కూడా ఆగలేరు. షుగర్లో బీపీలు ఉన్నోళ్ళు, వాళ్ళకి షేక్ వచ్చేస్తుంటారు తినకపోతే టైంకి. మరి అలాంటి వాళ్ళు కరువును ఫేస్ చేయగలరా? ఫేస్ చేయలేరు. అంటే కరువు శాపం అయితే ఆహారం దైవానుగ్రహం. ఏంటది? కరువు శాపం అయితే ఆహారం ఏంటి? దైవానుగ్రహం, దైవదీవెన. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఒక నానుడి వచ్చింది సమాజంలోనికి. అన్నం ఏంటట? పరబ్రహ్మ స్వరూపం అనే నానుడు వచ్చింది. ఎందుకు ఆ నానుడు వచ్చిందంటే, అన్నం విలువ తెలిసిన వాళ్ళు ఆ నానుడి సృష్టించారు. యాక్చువల్లీ దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా మీరే ఆయన స్వరూపం, ఆయన పోలిక. ఆహారం ఆయన స్వరూపంలో చేయబడింది కాదు, మనం చేయబడ్డం ఆయన స్వరూపంలో. కాకపోతే ఆయన స్వరూపాలైన మనల్ని బతికించడానికి ఆహారం ఉపయోగపడుతుంది కనుక అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు, పరమాత్మ స్వరూపం అని చెప్పారు. కానీ కరువును ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కరువుకు అల్లల్లాడిపోయారు. ఈవెన్ యాకోబు కూడా అల్లల్లాడిపోయాడు కరువుకి, వణికిపోయాడు. చూడండి, ఆదికాండంలో మీకు ఆ సందర్భం కనబడుద్ది. కరువు విస్తారంగా ఉన్నందున ఐగుప్తు దేశంలో, ఆ ఐగుప్తు దేశానికి దేనికి పంపాడంట? ఆహారం కొరకు పంపించాడట. ఆహారం కొనుక్కురండి అని తన పిల్లల్ని పంపిస్తాడు. నలభై 43 మొదటి వచనం, 43 మొదటి వచనం. ఆ దేశమందు కరువు ఎలా ఉందంట? భారముగా ఉండెను కనుక. భారం అంటే ఏంటనుకుంటున్నారు? ఒక పూట తింటే ఇంకో పూట ఉండదు. ఒక పూట దొరుకుతుంది అన్నం, ఇంకో పూట దొరకదు. అర్థమైందా?
ఒక పూట ధాన్యం ఉంటుంది, రొట్టెలు చేసుకుంటారు, ఇంకో పూట ధాన్యం దొరకదు. మరి ఏం చేస్తారు అప్పుడు? ఇబ్బంది అయిపోద్ది. అందుకే అన్నం వృధా చేయకూడదు అనే సామెత పుట్టడానికి కూడా కారణం అదే. అన్నం ఏం చేయొద్దు? వృధా చేయొద్దు. కరువు అనుభవించిన ప్రతోడికి తెలుసు అన్నం విలువేంటో. కరువు అనుభవించిన వాళ్ళకి తెలుసు. అంతెందుకు మా తాత ముత్తాతలు ఏమి నేర్పించేవారంటే, మా నాన్నగారు చెప్పేవారు, మా అమ్మ మా నాన్నగారు కూడా చెప్పేవారు. మా తాతలు ఏం చేసేవారు అంటే వాళ్ళ పూర్వీకులు అనుభవించిన ఆ శ్రమలు వాళ్ళకి తెలిసేమో. ఒక మెతుకు కంచం చుట్టూతా అన్నం మెతుకులు ఒలికిపోతాయి కదా, ఎంగిలి మెతుకులు అంటాం మనం. అలాంటి మెతుకులు ఒలికిపోతే వాళ్ళు ఏమనేవారంటే అవి తీసి మరలా కంచంలో వేయండి అనేవారట. అలా ఎంగిలి మెతుకులు పడేయకండి, అవి తీసి మరలా కంచంలో వేయండి, చాలా విలువైనవి అవి, బంగారం కంటే విలువైనవి, జాగ్రత్తగా కంచంలో వేయండి, మళ్ళీ తినండి. అలాగే తినేవారట వాళ్ళు. అంటే అన్నానికి వాళ్ళు ఇచ్చే వాల్యూ అంత గొప్పది ఆ రోజుల్లో. ఇప్పుడు మన తాత ముత్తాతలేమో చుట్టూతా ఒలిగిపోయిన మెతుకులు కూడా కంచంలో వేసుకుని తినేంత గౌరవాన్ని అన్నానికి ఇస్తే, ఇప్పుడు ఏదైనా మంచి కాస్ట్లీ పెళ్లి దగ్గరికి వెళ్ళండి, ఆ పెళ్లి దగ్గర ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. మనకు కూడా కరువు, ఈ కరువు ఇంకో రకం కరువు ఇది. ఆ కరువు ఏమో ఒరిజినల్ కరువు, ఇదేమో మనిషిలో పుట్టే దరిద్రమైన కరువు ఇది. ఈ కరువు మనుషులు ఏం చేస్తారంటే అక్కడ అయిపోతాయి అనుకుంటాడు, ఏంటో తెలియదు, ప్లేట్ నిండా తిన్నది పెట్టించేసుకుంటాడు, తినంది పెట్టించేసుకుంటాడు, అవసరమైంది పెట్టించుకుంటాడు, అవసరం లేనిది పెట్టించుకుంటాడు. ఇంకొకటికేమో బద్ధకం, మళ్ళీ రెండోసారి లైన్లో వెళ్ళాలంటే బద్ధకం వచ్చి ఒకవేళ అయితే తిందాం లేకపోతే పడేద్దాం పెట్టేసుకుంటాడు. మొత్తం పెట్టేసుకుని ప్లేట్ మొత్తం ఇలాగా ఇంత నింపేస్తాడు. ఒక్కొక్కడు 2 ప్లేట్లు పట్టు తీరుతుంటాడు. 2 ఆడికే, ఒక దాంట్లో కొన్ని, ఒక దాంట్లో మరికొన్ని, 2 ప్లేట్లు పట్టుకెళ్ళి ఎక్కడో చోట ప్లేస్ చూసుకుంటాడు, అక్కడ తినడం మొదలు పెడతాడు, సగం తింటాడు, మిగిలిన సగం ఏం చేస్తాడు? పడేస్తాడు. అలా ఎంత ఫుడ్ ప్రతిరోజు వేస్ట్ అయిపోతుందంటే, అబ్బో, కొన్ని కోట్ల మంది పేదలు బతకొచ్చు. నిజంగా ఆ ఫుడ్ అంతా ప్రపంచానికి పంచితే ప్రపంచంలో ఆహారం దొరకని బేదలే ఉండరు. అంత ఫుడ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేస్ట్ చేస్తున్నారు. పూర్వం మన పూర్వీకులకున్న శ్రద్ధ ఈరోజు ఒళ్ళు కొవ్వెక్కిపోయిన వాళ్ళకి లేదు. విపరీతంగా వేస్ట్ చేస్తున్నారు, ఫుడ్ విపరీతంగా వేస్ట్ చేస్తున్నారు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, కరువు వస్తే ఏంటి పరిస్థితి? మీరే ఆలోచించండి. కరువు రావాలంటే ఏం కొనుక్కు రాక్కల్లా, గోదావరి పొంగి రాజమండ్రి వీధుల్లోకి వచ్చేస్తే చాలు కరువు వస్తుంది. మీరు బయటికి వెళ్ళే అవకాశం లేకుండా గోదావరి పొంగి రాజమండ్రి వీధుల్లోకి వచ్చేసి, రాజమండ్రి వీధుల్లో కింద ఫ్లోర్లో ఉండే అవకాశాలు తగ్గిపోయి మేడలెక్కి బతకాల్సిన పరిస్థితి, కప్పులెక్కి బతకాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. ఇప్పుడంటే లేవు, కానీ పూర్వం నా చిన్నతనంలో కూడా గోదావరి పోటెత్తేది, వరదలు వచ్చేవి. మా ఊరు చాగల్లాడు ఏరియా, దెబ్బల మీద ఉంటుంది, మాది పైన ఉంటుంది. యాక్చువల్లీ మేము భయపడం వరదలు వస్తాయి, ఎందుకంటే మా ఊరంతా పైన, మా మీదకి నీరు రాదు. మా మీదకు కూడా నీరెక్కిన సందర్భాలు ఉన్నాయి నా చిన్నతనంలో. అంటే ఇక్కడ వరకు మొలల లోతు నీళ్లు మునిగిపోయాయి. ఆ మధ్యకాలంలో 2010, 2009 ఐడియా లేదు, కానీ కర్నూలు మొత్తం తుంగభద్ర చితక్కోడేసింది, కర్నూలుని మొత్తం మునిగిపోయింది. చాలా భయంకరం. ఎమ్మెల్యేకి కూడా తినడానికి మెతుకులేవు, పైకి ఎక్కి కూర్చున్నాడంటే పులిహోర పొట్ల ఎవరిని వేస్తారేమో అని. మరి అంతే, నియోజకవర్గ ప్రజలకు తెలుసు నువ్వు ఎమ్మెల్యేవని, వరదకేం తెలుసు? అంతే కదా. వరదకి ఈడు ఎంపీ, ఈడు ఎమ్మెల్యే, ఈడు మోతుబర్రి, ఈడు పలానా కులం, ఈడు పలానా మతం, ఈడు పలానా సెలబ్రిటీ తెలీదు. చెన్నైలో వరదలు ముంచెత్తేసినప్పుడు సిద్ధార్థ్ అనే సినిమా నటుడు మేడెక్కి పోస్ట్ పెట్టాడు, నా కింద నా 2 BMW కారులో ఏ కారులో అవన్నీ తడిసిపోని నాశనం, నా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం వాటర్ వచ్చేసింది, కిందకి దిగలేను, ఇదిగో పైన ఇలా తలదాచుకుంటున్నానని చెప్పి ఒక వీడియో పెట్టి పోస్ట్ చేసాడు అప్పట్లో. అంటే నువ్వు హీరోవా, హీరోయిన్వా, డబ్బులు ఉన్నోడువా, డబ్బు లేనోడువా, వరదకి తెలీదు. ఒకవేళ వస్తే రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎన్ని నెలల కింద దాచుకుంటాం ఇంట్లో, కింద పెట్టుకుంటాం. సాధారణంగా బియ్యం ఫస్ట్ ఫ్లోర్లో ఎవడో పెట్టాడు కదా. ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి మేళ్ళ మీద ఉంటున్నారు. సాధారణంగా కింద ఉన్న వాళ్ళందరూ, కింద ఫ్లోరు పై ఫ్లోరు ఉన్న బిల్డింగ్లు గల వాళ్ళందరూ బియ్యం ఎక్కడ దాచుకుంటారు? కిందే దాచుకుంటారు. ఒకవేళ నువ్వు అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉన్నా కూడా ఎన్ని బియ్యం తెచ్చేసుకుంటావు ఏంటి? ఓ 10 సంవత్సరాలకో సంవత్సరానికో సరిపడేం దేవగా. మహా అయితే ఒక వారానికో 10 రోజులకో, ఇంకా గట్టిగా ఉంటావు, నెలకో తెచ్చుకుంటావు. చెప్పి రాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సర్వైవ్ అయిపోగలమేంటి? కూరగాయలు ఉంటాయి, బియ్యం ఉండవు, బియ్యం ఉంటాయి, కూరగాయలు ఉండవు, ఏం తినాలో తెలియదు. రోజు అదే చపాతీ పిండి ముద్దలు పిసుక్కొని మొహాన్ని వేసి కొట్టుకోవాలి, ఇంకేం చేసుకుంటాం? ఒకవేళ ఉంటే ఏం చేయలేం. రెండోది పవర్ ఉండదు. అంతలా వరదలు వచ్చేస్తే పవర్ కట్ అయిపోద్ది, పవర్ తీసేస్తాడు. మిక్సీలు పనిచేయవు, మనకా రుబ్బురోళ్ళు లేవు, గ్రైండర్లు పనిచేయవు, మనకా చేతి వాటం తెలీదు.
ఇప్పుడున్న ఆడపిల్లలకి రుబ్బురోలు ఇస్తే తలకేసి కొట్టుకోవాలి తప్ప ఎలా తిప్పాలో కూడా తెలియదు. లక్ ఏంటంటే 90s నుంచి ఇగో కొంచెం వయసు ఉన్నోళ్ళు 35-40 ఉన్నోళ్ళకి పప్పు రుబ్బడాలు తెలుసు, సంధికాల మీద చట్నీలు నూరడాలు తెలుసు, వీళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఏమున్నాయి, రోబోలు ఊడ్చేస్తున్న ఇల్లు. మీకు పని ఏమి లేదు, ఇంకా అలా పడుకోవడమే, పడుకొని షుగర్ బీపీ పెంచుకోవడమే, ఇంకేం పని లేదు. పప్పు రుబ్బక్కర్లేదు, ఇల్లు తొడవక్కర్లేదు, గిన్నెలు దోమక్కర్లేదు, బట్టలు ఉతకక్కర్లేదు, వంట చేయక్కర్లేదు, అంతే శుభ్రంగా పడుకోవడం. రామ్మా బీపీ రా, షుగర్ రా, థైరాయిడ్ రా, కొలెస్ట్రాల్ పెరుగు, ఇంకెన్ని వచ్చాయి అని చెప్పి వాటిని ఆహ్వానించడం తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు. కదా, అవునా కదా నేను చెప్పేది? అది పరిస్థితి. సో కరువు వస్తే తట్టుకోగలిగే పరిస్థితి లేని వాళ్ళకి కరువు వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది దైవ కృప. ఇదంతా ఏంటి చెప్పండి, ఇదంతా ఏంటి? దైవ కృప. అప్పుడు మనకు ఆ వచనం గుర్తొస్తుంది. ప్రసంగి గ్రంథంలో దేవుడు అంటాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందగలవాడెవడు, తృప్తి పొందుట ఎవనికి సాధ్యమో అంటాడు. నిజమే ప్రభువా అని అన్నం కంచం ముందు కూర్చున్న ప్రతిసారి రింగ్ అవుద్దనమాట బెల్. నిజమే, దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే, ఆయన సెలవు లేకపోతే ఒక్క ముద్ద కూడా నా నోట్లోకి వెళ్ళదు. ఇది నాకు దేవుడు అనుగ్రహించిన వరం కనుక ఇది దేవుని కరుణ, దేవుని కృప, దేవుడి దయ. పోషిస్తున్నాడు నా దేవుడు, నన్ను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. సో దైవ కృపలో భోజనం ఒక భాగం, దైవ కృపలో గాలి ఒక భాగం, దైవ కృపలో జీవితం ఒక భాగం. జీవితం అంటే ఆయుష్కాలం ఒక భాగం. ఆయుష్కాలం, నీ ఆయుష్కాల దినములను దేవుడే నిర్ణయించాడు. ఆయుష్ అది ఎంత ఉందో మనకు తెలీదు, ఏ డాక్టర్కి తెలీదు. కావాలనుకుంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, సార్ నన్ను అన్ని పరీక్షలు చేసేయండి, ఎంఆర్ఐ ఏదో కొత్తగా స్కానింగ్ అంట కదా అది కూడా చేసేయండి, రక్త పరీక్షలు ఏమన్నా అవన్నీ చేసేయండి, నాకు ఇంకా ఎంత ఆయుష్ ఉందో చెప్పండి అని అడగండి. చెప్పగలరా ఏ డాక్టర్ అయినా? ఎవ్వరి తరం కాదు. నీ ఆయుష్ ఎంత ఉందో టెస్ట్ చేయగలిగే టెస్ట్ ఇంతవరకు రాలా. నా బ్యాటరీలో ఛార్జింగ్ ఎంత ఉందో చెప్పండి అంటే చూసి చెప్తారు. లైఫ్ ఎంత ఉందో చెప్పండి అంటే ఇంటికి కూడా లైఫ్ కట్టేవాళ్ళు ఉన్నారు, ఇంటికి కూడా లైఫ్ కట్టే ఇంజనీర్లు ఉన్నారు. ఇంటి లైఫ్ చెప్తారు వాళ్ళు, ఆ ఇంజనీర్లు. 100 ఏళ్ళ పాటు డోకా ఉండదు, 50 ఏళ్ళు ఉంటుంది, ఇది 80 ఏళ్ళు ఉంటుంది చెప్తారు. నీకు గట్టించు లైఫ్ ఎంతో, మన తరం కాదు. అంటే మన లైఫ్ని అనాలిసిస్ చేయగలిగే వాళ్ళు, మన లైఫ్ని అర్థం చేసుకుని ఎంత ఉందో పరీక్షించగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఊపిరి, దైవానుగ్రహం. రెండోది ఆహారం, దైవానుగ్రహం. మూడోది ఆయుష్కాలం, దైవానుగ్రహం. ఏమేం చెప్పాను? ఊపిరి, ఆహారము, ఆయుష్కాలము. అర్థమైందా? ఈ ఊపిరి కానీ, ఆహారం కానీ, ఆయుష్కాలం కానీ 3 మానవుడి చేతిలో లేవు. అవి నిత్యము దేవుని వలన మనం పొందుకుంటున్నాం. నిత్యము దేవుని కృప ద్వారా మనకు లభిస్తున్నాయి. అవి నిత్యము దేవుని అనుగ్రహం ద్వారా మనకు లభిస్తున్నాయి. దేవుడు ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం. దేవుడు ఇస్తున్నాడు, మనం పొందుకుంటున్నాం. దేవుడు ఇస్తున్నాడు, మనం స్వీకరిస్తున్నాం వాటిని. ఆయన ఇవ్వడాన్ని బట్టి మనం స్వీకరిస్తున్నాం. ఆయన ఇవ్వకపోతే మనకు రావు. అందుకే కరువు అనే పదానికి వాళ్ళు ఎందుకు భయపడ్డారు? ఆ దేశమందు కరువు భారముగా ఉండెను కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా అని వ్రాయబడింది. అంటే ఇది యాకోబు కాలంలో వచ్చినటువంటి కరువు. 7 సంవత్సరాలు వచ్చింది కరువు. ఇది 7 సంవత్సరాల కరువు మహాభారంగా ఉందట. మహాభారంగా, మామూలు భారం కాదు. బక్క చిక్కిపోయిన ఆవులని చూపిస్తాడు దర్శనంలో, కలలో. సో అంత భయంకరమైన కరువు వచ్చింది అప్పట్లో. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, మీరు భోజనం చేసేటప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో అర్థం ఉందా లేదా? మరి బోలెడంత అర్థం ఉంది, బోలెడంత. ఎంతమంది దేవునికి కృతజ్ఞత చెల్లించి భోజనం చేస్తారు? ప్లీజ్ చేయి చూపిస్తారా? అప్పుడప్పుడు కాదు, డైలీ. నేను అడిగాను, అప్పుడప్పుడు కాదు, డైలీ నేను భోజనం కంచం ముందు కూర్చోగానే దేవుడు గుర్తొస్తాడన్న. నేను ముద్ద చుట్టూ నోట్లో పెట్టేటప్పుడు కనీసం మనసులో అయినా సరే థ్యాంక్ యూ మై లార్డ్. ఎంత కంగారుగా ఉన్నా సరే. చూడండి, కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోవాలి, చుట్టడానికి కంగారే, పెట్టడానికి కంగారే నోట్లో. అంత కంగారు ఉంటాయి, ఉరుకులు పొరుగులు జీవితాలు వాళ్ళవి. నేను ఒకసారి హైదరాబాద్లో చూశాను. పాపం ఒక అబ్బాయి
క్యాబ్లో కూర్చొని తింటున్నాడు, ఫ్రంట్ సీట్లో, క్యాబ్లో. అంటే క్యాబ్లో కూర్చొని ఎందుకు తింటున్నాడంటే ఇంకా అంతే, అక్కడే ఇన్సర్ట్ చేసుకుంటాడు, అక్కడే చొక్క వేసుకుంటాడు, ఇంకా అక్కడే బ్రష్ చేసుకుంటాడేమో. ముంబైలో ట్రైన్లో కొంతమంది బ్రష్ చేసుకునే వాళ్ళు కనబడతారు. ఓర్ నాయన ఇది ఎక్కడ కూడా నాయన అనుకుంటా బ్రష్ చేసుకుంటారు, వాళ్ళు బ్రష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంకంతే, ఇంకా దారి లేదు మరి. వాళ్ళ బతుకులలో ఉన్నాయి ఉరుకులు పరుగులు. లేకపోతే అక్కడికి వెళ్ళిపోతే, టైంకి వెళ్ళకపోతే అక్కడ మామూలుగా ఉండదు, తాండం ఆడేస్తాడు. చాలా ఇబ్బంది, అందుకని వెళ్తారు. సో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మైండ్ చెప్తుందిగా, ఆ మైండ్లో అయినా సరే ముద్ద నోట్లో పెట్టుకుని థ్యాంక్ యూ మై లార్డ్ అనుకున్నానా, నోట్లో పెట్టుకుంటాం. కనీసం అలా అయినా అనుకుని థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై ఫాదర్, థ్యాంక్ యూ అని అనుకునైనా నోట్లో పెట్టుకుంటాం. గుర్తొస్తుందా? అలా ఎంతమంది గుర్తొస్తా చేయి చూపించండి. ప్రార్థన చిన్నదైనా పర్లేదు, ప్రభువా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అనుకొని పెట్టుకుంటే చాలు. ప్రార్థన అంటే గంట చేయక్కర్లేదు. మోకాళ్ళు ఊనేసి కంచం ముందు గిరగిర కంచతుడు తిరిగేసి అంత చేయక్కర్లా. జస్ట్ మైండ్లో ఎవరికి వినబడక్కర్లేదు కూడా, కళ్ళు కూడా మూసుకోక్కర్లేదు. నేను చెప్తున్నాను కదా, కళ్ళు కూడా మూసుకోక్కర్లేదు. జస్ట్ ఆ ముద్దలా చుట్టుకొని నోట్లో పెట్టుకునేటప్పుడు థ్యాంక్ యూ మై లార్డ్ అని మనసులో అనుకొని, థ్యాంక్ యూ మై ఫాదర్ ఫర్ గివింగ్ దిస్ ఫుడ్, ఫర్ గివింగ్ దిస్ ఫుడ్, థ్యాంక్ యూ మై లార్డ్ అని అనుకొని జస్ట్ అలా నోట్లో పెట్టుకోవడం. ఆ కృతజ్ఞత ఎంతమందిలో ఉందో వారు ధన్యులు. మీరందరూ ధన్యులు. ఒకవేళ ఆ భావన మీలో ఉంటే, ఆ భావన కలిగి మీరు జీవిస్తుంటే మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటున్నానంటే, ఆహారమును అనుగ్రహించి మానవుల హృదయాలను ఉల్లాసముతో నింపుతున్నాడని అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో అన్యజనులకు సువార్త ప్రకటించే క్రమంలో పౌలు ఈ మాటలు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ పౌలు భక్తుడు అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం, వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పెను. చూసారా, దేవుడు గురించట ఇది ఒక సాక్ష్యం అట. ఇది సాక్ష్యం అంటే రుజువు. దేవుడున్నాడు అనడానికి రుజువు ఏమిటంటే, ఆయన మీకు ఆహారం అనుగ్రహిస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1, ఉల్లాసముతో మీ హృదయం నింపుతున్నాడు, మీకు ఊపిరిని దయచేస్తున్నాడు, జీవమును దయచేస్తున్నాడు. ఇవన్నీ నేను చెప్పిన పాయింట్లే. ఊపిరి, జీవము, ఆహారము. ఊపిరి, జీవము, ఆహారము. ఈ బేసిక్ నీడ్స్ లేకపోతే ఇక్కడ మన లైఫ్ నడవదు, మన జీవితం నడవదు. అందుకే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇవి సరిపోవా? మీరు చెప్పండి. ఎక్కువ కదా. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడానికి, ఆయన పట్ల కృతజ్ఞత చూపించడానికి, ఆయన ఉన్నాడు అనే రుజువు నీకు అర్థం కావడానికి ఈ సాక్ష్యం సరిపోదా? చాలా పెద్ద సాక్ష్యం ఇది, చాలా గొప్ప సాక్ష్యం ఇది. ఉల్లాసముతో మీ హృదయాలు నింపుతున్నాడు, ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. అన్ని సందర్భాలలో ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన కాపాడుతున్నాడు. కరువులో నిన్ను కాపాడుతున్నాడు, కరువులో నిన్ను పోషిస్తున్నాడు, కరువులో, ఇబ్బందిలో, ఇరుకులో నిన్ను పోషిస్తున్నాడు. నిన్ను విడువలేదు, ఎడబాయలేదు. ఏమండి, ఈ నూతన సంవత్సరం వచ్చి దాదాపు ఒక 5 నెలలు అవుతుంది కదా. ఈ 5 నెలల్లో 1 డే నాకు ఫుడ్ దొరకలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 1 డే అడుగుతున్నాను నేను. 5 నెలల్లో 1 డే ఫుడ్, ఓన్లీ ఫుడ్ నాకు దొరకలేదండి. ఒక రోజు మాత్రం అన్నం దొరక్క చాలా ఇబ్బంది పడ్డాను, 2వ రోజుకి దొరికింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఎవరు లేరు. చూశారు, ఎవరు లేరు. అంటే తినడానికి తిండి సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించాడు. 2వది ఊపిరి, దానికైతే కొదువే లేదు. మనం లెక్కలు వేసుకోం. కానీ కరోనా వచ్చినప్పుడు వేసాం లెక్కలు, వేసామే లేదా? ఇప్పుడు మళ్ళీ అంటున్నారు మనం తినడానికి. నాకైతే భయం అనిపించట్లేదు, దాన్ని లెక్కలో కూడా తీసుకోవట్లేదు నేను. ఎందుకంటే అప్పుడే నేను అనవసరంగా పట్టించుకున్నాను అనిపించింది. ఇప్పుడు ఇంక అసలు పట్టించుకోవాలన్న ఆలోచన కూడా లేదు నాకు. వస్తే రాని ఒక రోజు జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, పడుకుంటాం, లేస్తాం, అంతే. అంతకు మించి దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే భయం కంటే భయంకరమైన రోగం మరొకట్లేదు, అంతే కదా. అన్నిటికంటే ప్రధానమైన భయంకరమైన రోగం ఏదైనా ఉంటే ప్రపంచంలో భయం. అది
దాని మించిన రోగం ఇంకోటి లేదు నాకు తెలిసి. కాబట్టి ఆ భయమే వదిలేస్తే ఏమీ లేదు. అది వచ్చిందో తెలియదు, పోయిందో తెలియదు, చచ్చిందో తెలియదు, ఉందో తెలియదు. దాన్ని పట్టుకుని ఇంకా మీడియాలో మొదలెట్టారు, తొలి కరోనా మరణం అంటాడు. ఇంకా అదే గొడవ. ఇంకా టీవీ ఆన్ చేస్తే మనల్ని ప్రశాంతంగా బతకనివాడు. అప్పట్లో అలాగే చంపేశారు మనుషుల్ని, భయపెట్టి చంపేశారు. సో కాబట్టి ఇంకా అవన్నీ వదిలేస్తే ప్రశాంతంగా మనం మన జీవితాన్ని గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతే దేవుని కృప, దేవుని కరుణ, దేవుని దయలో మనం వర్ధిల్లుతూ ఆయన పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండటానికి ఇంతకు మించి కారణాలు లేవు. ఊపిరి అనేది ఎంత ప్రశాంతంగా లభిస్తుందో మనకి. కరోనాలో దాన్ని అమ్మేశారు. ఒక్క ఆక్సిజన్ సిలిండర్ ఎంతక్క అప్పట్లో అమ్మారు? ఒక ఆక్సిజన్ పెట్టడానికి ఎంత తీసుకున్నారు? 20,000? ఏమో వీళ్ళని బట్టి కొట్టేశారు. ఒకసారి ఒక చోట లక్షల్లో లాగేశారు, ఒక చోట ఇంకొక పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే రోజుకి 2 లక్షలు ఏదో ఇంజెక్షన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే తెగ్గర్చు పెట్టేశారు, అయినా బతకలేదు. కొంతమంది అయినా బతకలేదు. ఊపిరికి కూడా ఇంతని ఛార్జ్ చేశారు, ఆక్సిజన్కి ఇంతని ఛార్జ్ చేశారు. ఇప్పుడు మనందరం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, నో ఛార్జ్, నో పేమెంట్ కదా, ఫ్రీగా పీల్చుకుంటున్నాం గాలి మనం కదా. ఆహారం కూడా దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు సుమా. గాలి ఫ్రీగా ఇచ్చిన దేవుడు ఆహారం ఏమైనా ఫ్రీగా ఇచ్చాడా అని అడగండి. దేవుడు మనిషికి ఆహారాన్ని ఎలా ఇచ్చాడు? ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పటికీ ఎలా ఇస్తున్నాడు? ఫ్రీగానే ఇస్తున్నాడు. కానీ మనుష్యులు కుటుంబాలుగా విడిపోయిన తర్వాత, మనుష్యులలో స్వార్థపూరితమైన ఆలోచన విధానం బయలుదేరిన తర్వాత, ఇది నాది అని ఆక్రమించుకున్న తర్వాత, నేను వ్యాపారం చేస్తున్నాను అని వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మనుష్యులు పంటలకు రేటు కట్టారు. ఆదాము కాలంలో అమ్మకాలు ఉన్నాయటే? ఆదాము కాలంలో వ్యాపారాలు ఉన్నాయా? ఆదాము కాలంలో ఏమైనా కొనుగోళ్ళు అమ్మకాలు కనబడ్డాయా? లేవు. భూమిని మీ అందరికీ సమానంగా పంచిచ్చాను అన్నాడు దేవుడు. పూర్వం కూడానట దున్నేవాడిది భూమి అని ఒక చట్టం ఉండేదట. అంటే ఎవడు కావాలంటే వాడు వెళ్ళి ఆ భూమిని దున్నుకోవచ్చు, పండించుకున్న తర్వాత వదిలేయాలి. ఎవరు కావాలంటే వాళ్ళు దున్నుకునేవారు భూమి. అంత భూమి కూడా ఉండేది అప్పట్లో. అందుకే దున్నేవాడిది భూమి. సార్ దున్నుకునేవాడు, పండించుకునేవాడు, తినేవాడు. తర్వాత వస్తు మార్పిడి పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ వస్తు మార్పిడి పద్ధతి ఏంటంటే, నేను టమాటాలు పండిస్తే నువ్వు వంకాయలు పండించేవాడివి. నాకు వంకాయ కూర తినాలనిపించింది అనుకో, నీకు టమాటా చట్నీయో టమాటా పులుసో తినాలనిపించింది అనుకో, నా టమాటాలు నా పట్టుకెళ్ళి నువ్వేమి ఇచ్చేవాడివి? వంకాయలు ఇచ్చేవాడివి. ఆ విధంగా మన ఇద్దరం వస్తువులు మార్పిడి చేసుకునేవాళ్ళం, బతికేవాళ్ళం. నేను గోధుమ పండించాను అనుకో, నువ్వు వరి పండించేవాడివి. నీ వరి నాకు ఇచ్చి నా గోధుమ నువ్వు తీసుకెళ్ళేవాడివి. అలాగా వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దేవుడు రేటు పెట్టల, ఫ్రీగా ఇచ్చాడు. భోజనం ఫ్రీగా ఇచ్చాడు, ఊపిరి ఫ్రీగా ఇచ్చాడు, ఆయుష్కాలం కూడా దేవుడు ఎలా ఇచ్చాడు? ఫ్రీగానే ఇచ్చాడు. అంటే దేవుడి దగ్గర అన్నీ ఫ్రీ. మనిషి రేటు కట్టడం మొదలుపెట్టాడు. దేవుడు సమస్తాన్ని ఉచితంగానే ఇచ్చాడు, మానవులకి అన్నీ ఉచితం. చివరికి రక్షణ కూడా ఎలా ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. ఉచితంగానే ఇచ్చాడు. రక్షణ కూడా ఉచితమే. మనం బాప్తిస్మం కొనుక్కుంటామా? డబ్బులు ఇచ్చి బాప్తిస్మం తీసుకుంటామా? లేదు. ఫ్రీ. రక్షణ ఫ్రీ. మనిషికి పాపక్షమాపణ ఫ్రీ. యేసుక్రీస్తు త్యాగం ఉచితం. పరలోక ప్రాప్తి ఉచితం. నిత్యజీవం ఉచితం. మనం వెల చెల్లించి కొనడానికి ఏమీ లేదు. అంతా కృప ద్వారానే రక్షింపబడ్డాము. ఉచితముగా కృప ద్వారానే మీరు రక్షింపబడితిరి. ఫ్రీ. భోజనం ఆయన ఫ్రీ. ఆయన ఎక్కడా రేటు కట్టలేదు. చివరికి నీకోసం ఆయనే రేటుగా మారిపోయాడు, ఒక వెలగా మారిపోయాడు, విమోచన క్రయధనముగా మారిపోయాడు. సో కాబట్టి మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న అనేకమైన మేలులలో, అనేకమైన ఉపకారాలలో దేన్ని మరిచిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించడం అనేది మన బాధ్యత కావాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నాడు. దేనిని మరువకు. ఏమో ఒక విషయం మర్చిపోతావేమో నువ్వు, ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు మనకి, మర్చిపోకు. చూడండి, మనుషులు ఉపకారం చేస్తే మర్చిపోతామా మనం? మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరో వచ్చి సమయానికి బ్లడ్ ఇచ్చారు, మిమ్మల్ని బతికించారు. అది మీరు లైఫ్ లాంగ్
కృతజ్ఞత కలిగిన వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి కనబడగానే ఏదో మనసులో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అరే ఈ అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేశాడు, ఈ అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసిందని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? అదే కృతజ్ఞత అంటే. అంతేనా? మనుషుల పట్ల ఉంది కృతజ్ఞత. ఆ రక్తం ఇచ్చినందుకు ఓ బాటిల్ ఇచ్చాడు అంతే, నీకు రక్తం. కొంతమంది మందులు ఇస్తారు, కొంతమంది భోజనం పెడతారు, కొంతమంది బట్టలు ఇస్తారు కదా, కొంతమంది ఏమో ఇంకా పలు విధాలుగా హెల్ప్ చేస్తుంటారు, కొంతమంది గిఫ్ట్లు ఇస్తుంటారు. ఈ రకరకాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ నాకు చేసిన హెల్ప్ ఇదని అది గుర్తుపెట్టుకుంటారు. అంత ఎందుకండి, ఒక అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు అతని బైక్ టైర్ పంచర్ అయిపోయింది. బైక్ టైర్ పంచర్ అయిపోతే త్వరగా ఎగ్జామ్కి వెళ్ళాలి, రాయాలి, వెళ్ళే పరిస్థితి లేదు. ఆ వెళ్ళే పరిస్థితి లేనప్పుడు బట్టల వ్యాపారం ఒక ఆయన బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుంటే, బట్టల మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ వ్యాపారిని రిక్వెస్ట్ చేశాడంట, సార్ నా లైఫ్ పోద్దండి, ప్లీజ్ అండి కొంచెం అక్కడ దింపేయండి అని అడిగితే ఆ బట్టల వ్యాపారి ఆ బట్టలు కొంచెం వెనక్కి జరిపి ఇరికిరిగ్గానే కూర్చోబెట్టుకొని మొత్తం మీద ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి దింపేశాడు. అతను ఎగ్జామ్ రాశాడు. 5 సంవత్సరాల తర్వాత ఇతనికి, ఈ బట్టల వ్యాపారికి 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి బట్టల షాప్ పెట్టించాడు ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటూ. సక్సెస్ అయిన తర్వాత కూడా ఇతడు చేసిన ఆ చిన్న సాయాన్ని మర్చిపోలేదు. ఇతనే వెళ్ళి ఎగ్జామ్ రాయలా, టైంకి ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి దింపాడు అంతే. తన పనులు మానుకొని, ఇతనికి బైక్ ఉంది, ప్యాచ్ పడిపోయింది, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడ పక్కన పార్క్ చేస్తే తీసుకెళ్ళి దింపినందుకు గాను కృతజ్ఞతగా, నువ్వు బండి మీద బట్టలు అమ్ముకోక్కర్లేదు, నేనే నీ చేత బట్టల షాప్ పెట్టిస్తానని చెప్పేసి బట్టల షాప్ పెట్టించాడట. అది ఆ మనిషి ఆ వ్యక్తి పట్ల చూపినటువంటి కృతజ్ఞత. ఈ కృతజ్ఞత ప్రతి మనిషిలో ఉండాలి, లేకపోతే అసలు మన మనుషులమే కాదు. సాయం చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ చెప్పే గుణమైనా మనలో ఉండాలి. ఎవరో మనకి లిఫ్ట్ ఇస్తారు, సాయం చేశారు, థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. ఎవరో మనకి మంచినీళ్ళు ఇస్తారు, థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. ఎవరో మనం పడిపోతే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, కనీసం వాళ్ళ పట్ల కృతజ్ఞత భావన ఉండాలి. అరే నాకు నా జీవితంలో వీళ్ళు చేశారు కదా అని. కానీ ఈ రోజుల్లో ఏంటో సాయం పొందుకుని నిమిషాల్లో మర్చిపోతున్నారు మనుషులు. సాయం పొందుకోవడమే తడవు, నిమిషాల్లో మర్చిపోవడం జరుగుతుంది తప్ప కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు కరువైపోతున్నారు. సరే, కొద్దో గొప్ప ఉన్నారు కాబట్టి ఆనందపడుతున్నాం. మనుషుల పట్ల ఇంత కృతజ్ఞత ఉంటే, లిఫ్ట్ ఇచ్చినందుకు మనిషి పట్ల అంత కృతజ్ఞత ఉంటే, అసలు నిన్ను లిఫ్ట్ చేసినోడే ఆయన. ఎప్పటికే ఆయనే నిన్ను లిఫ్ట్ చేసుకుని ఉన్నాడు. ఎప్పటికీ ఎవరి చేతుల్లో ఉన్నాం మనం? చెప్పండి, ఎవరి చేతుల్లో ఉన్నాం? నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను అన్నట్టు ఎప్పటికీ ఆయన చేతుల్లోనే ఉన్నాం మనం. ఆయనే మనల్ని ఎత్తిపట్టుకున్నాడు. ఆయనే మన ధ్వజము, ఆయనే మన కోట, ఆయనే మన కొండ, ఆయనే మనకు ఆధారం, మన ఆధారభూతుడు, మన పోషకుడు, ప్రపంచ పోషకుడు దేవుడు. ప్రపంచ పోషకుడు, పోషించేవాడు ఆయన. ఆయన పోషించబట్టే మనం పోషించబడుతున్నాం. కృతజ్ఞత ఉండాలి ఎప్పటికీ. అందుకే నేను కారు దిగ్గానే దేవునికి స్తోత్రం చెప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది కారు ఎక్కారు, కానీ చాలామంది దిగల, డైరెక్ట్ హాస్పిటల్లో దిగారు. నేను ఇంటి దగ్గర దిగుతున్నా. అప్పుడు నాకు మరి ఏముండాలి నా మైండ్లో? ప్రభువా, నా ప్రయాణాలన్నిటిలో నన్ను చల్లగా కాపాడుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై లార్డ్. ఆ ఒక్క మాట హృదయపూర్వకంగా చెప్పడానికి కూడా మనకు మనసు రాకపోతే అసలు మనం దేవుని పిల్లలమే కాదు. తెస్సలోనిక పత్రికలో అంటాడు చూడండి, తెస్సలోనిక పత్రికలో చూడండి ఎంత చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందు అన్నాడా? ఏ విషయం నందు? ప్రతి విషయం అంటే ప్రతి విషయం అంటే ఏంటంటే, ఆ బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన కృతజ్ఞత చెప్పాలా అని ఒకవేళ చీప్గా మాట్లాడవచ్చు. అదేం చీప్ కాదు. మొన్న ఒక ఆవిడ బాత్రూమ్కి వెళ్ళి పడిపోయి చచ్చిపోయింది. మరి ఏమంటావు? కాలు జారిపోయిందంట, తలకి కొమ్మోడు తగిలేసిందంట, ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కాలు ఇలా జారద్దని
అలా పడిపోద్దని, కమ్మోడు వచ్చి కొడద్దని, అక్కడే అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? చేరిగా. కొంతమంది బాత్రూంలో పడిపోయి కాళ్ళు ఇరిగిపోతుంటాయి, స్నానం చేస్తూ జారిపోతుంటారు, సబ్బునరలో దాబ్బుని పడిపోతారు, అంతే కాళ్ళు ఇరిగిపోతాయి, వెనుపోసి చిట్లిపోద్ది. ఈ చిన్నదానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బ్రేక్, మళ్ళీ డబ్బులు, ఇబ్బందులు. అంటే బాత్రూమ్ కూడా అవసరమైతే ఏం చేయగలదు? నిన్ను ఇబ్బంది పెట్టగలదు, అవునా కాదా? బాత్రూమ్ కూడా నిన్ను ఏం చేయగలదు? ఇబ్బంది పెట్టగలదు. అంటే ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా కూడా అమ్మయ్య అనుకోవాలా మరి? మరి అంతే, దైవానుగ్రహం లేకుండా మనం అడుగు తీసి అడిగేయలేం. ఈ జ్ఞానం ఉన్నోడు ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు ప్రతి విషయానికి, నా తండ్రి నేను నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. కారణం, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే, ఈరోజు నేను ఈ విధంగా సంతోషిస్తున్నానంటే, ఈరోజు నేను కుటుంబంతో ఆనందంగా గడపగలుగుతున్నానంటే నాకు నా దేవా నీవు అనుగ్రహించిన కృప, నీ దయ. నిజం, నీ జీవితంలో నువ్వు అనుకున్నావని స్థితిలో లేవు, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఉన్నావు. ఇది పచ్చి నిజం. ఇది నువ్వు అనుకున్నావు కాబట్టి ఈ స్థితిలో లేవు, నువ్వు దేవుడు అనుకున్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు. అర్థమైందా? దేవుడు అనుకున్నాడు నీ విషయంలో, నేను ఇలా ఈ స్థితిలో ఉంచాలి అని దేవుడు అనుకున్నాడు, అందుకే నువ్వు ఉన్నావు ఈ స్థితిలో. ఇంకా నీ విషయంలో ఏమైనా అనుకున్నాడు అనుకో, ఇంకా నిన్ను హెచ్చిస్తాడు. ఇంకా ఆయన అనుకునే కొలది నువ్వు పైకి లేస్తానే ఉంటావు, నువ్వు ఆయన అనుకునే కొలది నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. ఆయన అనుకునే కొలది నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆయన అనుకునే కొలది నీ జీవితం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతూనే ఉంటుంది. ఆయన అనుకోవాలి నిన్ను వర్ధిల్లింపజేయాలని, ఆయన అనుకోవాలి నిన్ను దీవించాలని, ఆయన అనుకోవాలి నిన్ను ఆశీర్వదించాలని. నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకున్నాడంటే ఇంక నిన్ను ఎవడు ఆపలేడు. యోసేపును రాజుని చేయాలని దేవుడు అనుకున్నాడు, ప్రధానిని చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎవరు ఆపగలరు? కల్లో చూపించాడు. ఆ కరువు దినమందు ఆ పనలన్నీ లేచి నీ పనకి ఏం చేస్తాయి? సాగిలు పడి నమస్కారం చేస్తాయి. ఆ నక్షత్రాలు ఇవన్నీ, సూర్యుడు చంద్రుడు ఇంకేంటి, ఇవన్నీ కూడా ఏంటట నీకేం చేస్తాయి? సాగిలు పడతాయి. ఎప్పుడైతే దర్శనంలో దేవుడు చూపించాడో అప్పటికే నథింగ్. యోసేపు దర్శనంలో దేవుడు చూపించే సమయానికి యోసేపు జీవితం నథింగ్, ఏమీ లేదు. వెళ్ళి కళ అన్నలకి చెప్పాడు. ఏమని చెప్పాడు? నాయనా, నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, నా దేవుడు నాకు చూపించాడు, ఈ పనులన్నీ కలిపి నాకు సాగిలు పడుతున్నాయి, నేను ఈ పొజిషన్లో ఉన్నట్టుగా నాకు దేవుడు చూపించాడు అని చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ అన్నలందరూ ఏమన్నారంటే, ఆహా, నువ్వు అంత గొప్పవాడివా, నువ్వు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావా? మేము మాత్రమే కాకుండా మన నాన్న కూడా నీకు సాగిలు పడతాడా? మన నాన్న కూడా నీకు నమస్కారం పెడతాడా? ఇంత కొవ్వు పెరిగిపోయిందా నీకు, ఇంత అహంకారం పెరిగిపోయిందా నీకు అని వాళ్ళు యోసేపును ద్వేషించడం మొదలుపెట్టారు. కానీ దేవుని ప్రణాళిక యోసేపు పట్ల అంత ఉన్నతంగా ఉంది కనుకనే యోసేపు దినదినాభివృద్ధి చెందాడు, హెచ్చింపబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అది దైవకృప, దైవాశీర్వాదం. దైవకృప లేకుండా, దైవాశీర్వాదం లేకుండా ఏమీ జరగదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి విషయంలో మీరు ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎంత బాగుందో చూడండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు, మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. అది దేవుడి చిత్తం అంట. ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఏం జరిగినా సరే, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, మీరు ఏమి చేసినను అది ఎవరి మహిమ కొరకు చేయమన్నాడు? దేవుని మహిమ కొరకు చేయండి. నువ్వేం చేసినా సరే, అది చిన్నదా పెద్దదా మరి ఏదైనా సరే, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నువ్వేం చేసినా సరే అది దేవుని మహిమ కొరకు చెయ్యి. ఆయన మహిమపరుస్తూ చెయ్యి, ఆయన ఘనపరుస్తూ చెయ్యి. ఎందుకంటే ఆయన తన చిత్తానుసారంగా నీ జీవితాన్ని నడిపిస్తున్నాడు గనుక, తన ఆజ్ఞానుసారంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు గనుక, తన కృపలో, తన దయలో నిన్ను వర్ధిల్లింపజేస్తున్నాడు గనుక
ఆ కృతజ్ఞత ఎప్పటికీ నీవు నేను కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనివాడు దేవుని కుమారుడు కాడు. కృతజ్ఞత లేనివాడు దేవుని కుమారుడు కాడు. చూడండి, లోకాసు వార్తలో 10 మంది స్వస్థపరచబడతారు. ఎంతమంది స్వస్థపరచబడతారు? 10 మంది స్వస్థపరచబడితే ఎంతమంది వస్తారట తిరిగి వచ్చిన వాళ్ళు? ఎంతమంది తిరిగి వచ్చారమ్మా? ఒక్కడే తిరిగి వచ్చాడట. అప్పుడు ఆయన అంటున్నారు, ప్రభు అంటున్నారు, 10 మంది స్వస్థపరచబడ్డారు కదా, మరి ఎంతమంది వచ్చారు? లోకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలబడ్డారు. 10 మంది వచ్చారు, దూరంగా నిలబడ్డారు. వాళ్ళు అడుగుతున్నారు, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ దినాల్లో ఇదే గొడవ. ప్రభువా మమ్మల్ని కరుణించు, ప్రభువా మమ్మల్ని కరుణించని కేకలేసేవారు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్వస్థత జరుగుతుంది అని అందరూ నమ్మారు, కళ్ళతో చూశారు, రుజువులు కనబడుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకుంటే మాకు పని అయిపోద్ది అని రోగులు ఆయన్ను వెంబడించేవారు. అనేక మంది రోగులు ఆయన చుట్టూతో తిరిగేవారు. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? ఇక్కడ 10 మంది వచ్చారు, 9 మంది ఏమయ్యారన్నాడా? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు అసలు ఎవరూ లేరు, ఒక్కడు కూడా లేడు. అర్థమైందా? భయం. కృతజ్ఞతను భయం చంపేసింది. కృతజ్ఞత ఉండుండొచ్చు మనసులో, కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడగలిగేంతటి ధైర్యం లేకపోవటం వల్ల, సంపూర్ణంగా క్రీస్తును విశ్వసించకపోవటం వల్ల, ఆయనే మెస్సియా, ఆయనే రాజు అనే సంగతి వారికి అర్థం కాకపోవటం వల్ల ఆ విధంగా వారు వెనుదిరిగిపోయి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు. శిలువ మరణం సమయంలో ఆయనతో ఎవరు లేరు, ఆయన దగ్గరికి ఎవరు రాలా. మీరు గమనించారు లేదో? శిష్యులే భయపడి ఏం చేశారు? పారిపోయారు. ఒక్క యోహాను దూరం నుండి చూస్తున్నాడని రాయబడింది. మిగిలిన వాళ్ళందరూ కూడా దూరంగా చూస్తున్నారు. యోహాను ఒక్కడే కొంచెం దగ్గరికి వచ్చాడు, అది చివరిలో. అప్పటికే శిలువ ఘట్టం పూర్తయిపోయింది, తల్లిని అప్పగించే కార్యక్రమం జరిగింది. యేసుప్రభు వారు చూసారు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, యేసుప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైపోయారట. వారు వెళ్ళుచుండగా ఏమైపోయారు? శుద్ధులైపోయారు. యాజకులకు ఎందుకు కనపరుచుకోవాలంటే లోపలికి వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి. ఊర్లోకి రావడానికి కుష్ఠరోగులకు అవకాశం లేదు, పర్మిషన్ లేదు, నో పర్మిషన్. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే కుష్ఠరోగం ఉండకూడదు. కుష్ఠరోగం లేదని ఎవరు సర్టిఫై చేయాలి? యాజకులు సర్టిఫై చేయాలి. అసలు రోగం పోకముందే వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోమన్నాడు. ఎంత గొప్ప విచిత్రం చూడండి. రోగం ఇంకా అలానే ఉంది, మీరు వెళ్ళండి అన్నాడు. వీళ్ళు విశ్వాసంతో వెళ్ళిపోతున్నారు, వెళ్ళాలంతే. దారిలో శుద్ధులైపోతారు, వెళుతూ ఉండగా ఏమవుతారు? శుద్ధులవుతారు. కానీ అలా కాకుండా అక్కడ ఎవరైనా ఆపి, ప్రభువా శుద్ధి చేయి ప్రభువా వెళ్తాం అన్నారు అనుకో, ఇంక అంతే, అక్కడే ఉంటాడు. శుద్ధి చేయి ప్రభువా వెళ్తాం అంటే అక్కడే ఉంటాడు. కానీ అలాగ అల్లా, మీరు వెళ్ళండి శుద్ధులు అవుతారు. వీళ్ళు వెళ్ళిపోయారు. మార్గములో ఉండగా వారు శుద్ధులైరి. వారిలో ఒక్కడే తనకు స్వస్థత కలుగుట చూచి. వారిలో ఎంతమంది అమ్మా? ఒక్కడే. 10లో 1 అనమాట. 10లో ఎంత? 1. అంటే ఓన్లీ 1 పర్సన్ మాత్రమే స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చూశారు? ఆయనకి ఏం చెల్లించుచు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడట. అంటే ఇంకా ఆ గ్రాటిట్యూడ్ అంటారు దీన్ని, అర్థమైందా? గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ అనేది లోపల మొదలైపోయినప్పుడు దాన్ని ఇంకెవడు ఆపలేడు. అదొక అద్భుతమైన భావన, కృతజ్ఞతా భావన. ఆ భావన లోపల నిండారుగా ఉందేమో, ఇంకా ఆగలేకపోయాడు. ఉరుకు పరుగున గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ మరలా ఆయన ఎదుర్కోవడానికి వచ్చాడు. ఎదుర్కొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల మీద పడిపోయాడంట.
సమరయుడు అతను. ఆయన పాదముల మీద పడిను వాడు సమరయుడు. అప్పుడు ప్రభు అంటున్నారు, చూడండి ఏమంటున్నారు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా. ఎంతమంది శుద్ధులైరి? 10 మంది శుద్ధులైరి కారా. 10 మంది శుద్ధులైతే ఆ 9 ఎక్కడా అన్నాడు. అంటే కృతజ్ఞత కోరుతున్నాడా లేదా? కోరుతున్నాడు దేవుడు. కృతజ్ఞతను కలిగి ఉండాలి అని చెబుతున్నాడు ఆయన. ఆ 9 ఎక్కడా? 10 మందికి కదా నేను సాయం చేశాను, 10 మందికి కదా నేను హెల్ప్ చేశాను. అదేమన్నా చిన్న హెల్పా? చిన్న హెల్ప్ అది. చూడండి, చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, ఏరు దాటాక నావ తగలిట్టారంట. ఏరు దాటాక ఏం తగలిట్టారంట? నావ తగలిట్టారంట. అంటే అది ఎంత దుర్మార్గపు భావజాలం చూడండి. అది కృతజ్ఞత అనేది మనలో లేకపోతే అసలు చూడండి, ఏదో పాముకు పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది అన్నట్టు, కాటు వేస్తుంది అన్నట్టు, దాని స్వభావమే ఎంత అన్నట్టు, కృతజ్ఞత అనేది మీలో, నాలో, మనలో లేకపోతే మనకంటే పామే బెటరు. ఎందుకంటే దానికి మనకున్నంత జ్ఞానం లేదు. మనకున్నంత జ్ఞానం దానికి లేదు. అయ్యో పాపం దెబ్బ తగిలింది కదా అని పాము కట్టుకట్టకూడదు. ఆయింట్మెంట్ రాసి కట్టుకడితే అది నువ్వు ఆయింట్మెంట్ రాసి కట్టుకడుతున్నావు అని ఆనందంగా ఫీల్ అవుతుంది, తిరిగి ఒక కాటేసిపోద్ది. దానికి ఏంటంటే నువ్వేదో చేసేస్తావు అని భయం, అంతకుమించి దానికి తెలీదు. నీకున్నంత నాకున్నంత జ్ఞానం దానికి లేదు కదా. సో అలాగా మనం కూడా ఉంటే అది మంచి పద్ధతి కాదు. గ్రాటిట్యూడ్ అనేది మనందరిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనం ఈ గ్రాటిట్యూడ్ కలిగి లేకపోతే, ఆ భావన కలిగి లేకపోతే మనం అసలు మనుషులమే కాదు. దేవుని పిల్లలం అసలే కాదు. కృతజ్ఞతా భావన, అందుకే కృతజ్ఞతా స్తుతి అనేది బయలుదేరింది బైబిల్ గ్రంథంలో. కృతజ్ఞతా స్థుతులు అని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ పదం ఉంది, చాలా సందర్భాల్లో ఉంది. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎందుకు ఈ కృతజ్ఞతాస్తుతి అని పదే పదే చెప్తాడంటే మనలో ఆ భావం రావాలి. ఒక్కసారి మీరు దాన్ని ట్రై చేసి చూడండి. డైలీ ఆ గ్రాటిట్యూడ్ అనేది ట్రై చేసి చూడండి. ఆటోమేటిక్గా 1 మంత్ తిరిగే లోపు మీరు చాలా దగ్గర అయిపోతారు దేవుని విషయంలో, భక్తి భావంలో. నిజం. మీ సహవాసంలో, మీ ఆలోచనలో, మీ ప్రార్థనా జీవితంలో, మీ భక్తి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అప్పటి నుంచి మీరు ఆయన దగ్గర పొందుకోవడం ప్రారంభిస్తారు. నిజం, ఆయన ఇవ్వడం ప్రారంభిస్తాడు, మీరు పొందుకోవడం ప్రారంభిస్తారు. ఎప్పుడు? కృతజ్ఞతా భావన కలిగినప్పుడు. అందుకే దేవుడు చెప్పాడు, అదేనా నా చిత్తం నాయన, అదే నా చిత్తం. యేసుక్రీస్తు విషయంలో అదే నా చిత్తం అన్నాడా? మీరు అదేగా చదువుకున్నారు. ఆయన చిత్తం అదేనంట. ఏంటి ఆయన చిత్తం? ప్రతి విషయంలో మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ విషయంలో యేసుక్రీస్తునందు ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఇదే. ఇది తెలుసుకో ముందు. నీ చిత్తం ఏంటో తెలియట్లేదు ప్రభువా, నీ చిత్తం తెలిసేలా చెప్పేశాడు ఆల్రెడీ. మళ్ళీ కొత్తగా నీకు తెలిసేలా చేయాలా? పైనుంచి సుత్తి ఏమైనా పడాలా ఏంది? మిద్దె మీద ఉండే తలకాయ మీద ఏమక్కర్లా. ఆయన చిత్తం ఏంటో చెప్పేశాడు ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో. చాలా చోట్ల ఇది నా చిత్తం, ఇది నా చిత్తం, ఇది నా చిత్తం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం వ్రాయబడింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, యేసుక్రీస్తునందు మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో ఇది జరగకపోతుంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి ఏం చేయండి? స్టార్ట్ చేయండి. మీ పిల్లలకు కూడా నేర్పించండి. స్కూల్కి వెళ్ళేప్పుడు, స్కూల్ నుంచి వచ్చేప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చావు కదరా నాన్న, దేవునికి కృతజ్ఞతలు చెప్పి నీ పనుల్లో నిమగ్నం అవ్వు. అలాగే పడుకునేటప్పుడు, అరే నాయన ఉదయం నుండి ఇప్పటి వరకు దేవుడు మనల్ని చల్లగా కాపాడి భద్రపరిచి మంచం వరకు తీసుకొచ్చారు కదా, కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిద్రపో. మరలా ఉదయం లేవగానే, అరే నాన్న రాత్రంతా ఆయన కనికరం మనల్ని కాపాడింది కదా, ఆయన కరుణ మనల్ని కాపాడింది కదా, ఆయన కృప మనల్ని వెంబడించింది కదా, ఆయన దయ వల్ల మనం హాయిగా నిద్రపోయాం కదా, ఇప్పుడు నిద్ర లేచాం కదా. సో కాబట్టి దేవునికి ఏం చెల్లిద్దాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్స్ గివింగ్ దేవునికి ఇద్దాం, దేవునికి చెబుదాం. ఇది భక్తి భావనలో ప్రధానమైన భాగం. ఆయన మన పోషకుడు, ఆయన మన పరిపాలకుడు, ఆయన మన ఆధారమైన వాడు.
ఆయన మనకు ఆదరణ అనుగ్రహించేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, మన కాపరి, మనకు ఊపిరినిచ్చేవాడు, మనకి జీవాన్ని దయచేస్తున్నవాడు, సమస్త విషయాలలో మనకు తోడుగా ఉన్నవాడు. అసలు మన పుట్టుకకు ఆయనే కారణం, మన జీవితానికి ఆయనే కారణం, మన జీవానికి ఆయనే కారణం, మన మరణానికి ఆయనే కారణం, మన ఆరోగ్యానికి ఆయనే కారణం, మన స్వస్థతకు ఆయనే కారణం, మన శక్తికి, మన బలానికి, సమస్తానికి ఆయనే మూలం, ఆయనే ఆధారం. ఆయన ద్వారానే సమస్తం నేను పొందుకుంటున్నాను, ఆయన ద్వారానే సమస్తం నాకు లభిస్తున్నాయి. నా దగ్గరకు వచ్చేవి కానీ, నన్ను పలకరించేవి కానీ, నాకు దొరికినవి కానీ, నేను సాధించినవి కానీ, అది ఏదైనా కానీ ఆయన వలననే నాకు లభించింది. ఆయన లేకపోతే నాకు ఏదీ రాదు, ఆయన ద్వారా కాకపోతే నాకు ఏదీ దొరకదు. మనుష్యుడు అనుకుంటాడట తనను తాను హెచ్చించుకొనుచు ఇదంతా నా వల్లే అంటాడంట. మనిషికున్న ఒక చిన్నపాటి అహంకారం అనే రోగం అది. దాన్నే బైబిల్ గ్రంథం జీవపు డంబము అంది. ఏమంది? జీవపు డంబము. జీవపు డంబం అనేది సాధారణంగా మనిషిలో ఎక్కడో ఒక చోట మనిషికి తగులుతుంది. తగలకుండా ఎందుకు ఉంటుంది? అది లోకంలో భాగం. అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది స్థాయిని బట్టి బయటపడుతుంటుంది. స్థాయిని బట్టి అందరిలో ఉంటుంది. పనివాడు మొదలుకుని యజమాని వరకు, కింద నుంచి పై స్థాయి వరకు ప్రతి వానిలో అక్కడక్కడ ఇది ఏమవుతుంది? కనబడుతూనే ఉంటుంది. ఎక్కడో చోట కనబడుద్ది, ఎక్కడో చోట. ఒకరోజు ఈ తుడిచే వ్యక్తి ఉంటాడు కదా, స్వీపర్. ఈ స్వీపర్ని ఆ అధికారి తిడుతున్నాడు. అరే పనికి మాలోడా, సరిగ్గా తోడరా ఇక్కడ అంటున్నాడు, తిడుతున్నాడు. ఇంకేదో కొట్టబోయే ప్రయత్నం చేశాడు. పాప మీ స్వీపరు అయ్యా తప్పైపోయింది అయ్యా అని చెప్పేసి అతని జీవపు డంబాన్ని బట్టి బాధపడుతూ వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు ఇతను బయటికి వెళ్ళేసరికి బయట రోడ్డు మీద ఒక పిచ్చోడు కూర్చొని ఏమో తింటూ అక్కడక్కడ పడేస్తుంటే, ఇప్పుడు ఇతను వెళ్ళి ఆడిని, ఒరేయ్ పనికి మాలోడా ఇక్కడ పడేకిరా, పో ఇక్కడ నుంచి పో, గెట్ అవుట్ అని చెప్పేసి ఆ కర్రతో తరిమే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అతను నేర్చుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే పైనుంచి ఈయన నేర్చుకుంటున్నాడు, ఈయనేమో అక్కడ ఇంకొకటి మీద చూపిస్తున్నాడు. అంటే స్థాయిని బట్టి ఎక్కడో చోట ఏమవుతోంది? ఈ జీవపడంబం ప్రదర్శింపబడుతుంది. అంటే అక్కడ ఎక్కడో చోట నేనే అనే అహంకారం, నాదే అనే అహంకారం, నేను కాబట్టి అనే అహంకారం, నా వల్లే అనే అహంకారం దేవుణ్ణి మరుగు చేసేస్తుందేమో. పరీక్షించుకోవాలి. కొంతమంది గుర్రములను బట్టి, కొంతమంది రథములను బట్టి, కొంతమంది అధికారమును బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, ఉద్యోగములను బట్టి, వ్యాపారములను బట్టి, తన ఉన్నత స్థితిగతులను బట్టి, తన పదవులను బట్టి, చదువులను బట్టి అతిశయిస్తున్నారేమో. ఒకసారి నిజంగా అలా మోకరించి ఆకాశం తట్టు చేతులెత్తి ఆ విశాలమైన ఆకాశాన్ని చూస్తూ, విశాలమైన ఆకాశాన్ని, నక్షత్రాలని చూస్తూ, చేతులు రెండు ఖాళీ చేతులు, రిక్తహస్తాలు ఆకాశం తట్టు చాపి దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిదని అని చూడండి. సత్యంతో మనసంతా కడిగివేయబడుద్ది. అదే సత్యం, అదే సత్యం, నిజానికి అదే సత్యం. ఒక రాజు చేశాడు ఆ ప్రార్థన. ఒక రాజు, దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది అన్నాడు చేతులెత్తి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరేంటో మీకు అర్థమవుతారు. ట్రై చేసి చూడండి, మీరేంటో మీకు తెలిసిపోద్ది. ట్రై చేసి చూడండి, దేవుని కృప కరుణ మీ ఎడల ఉందో లేదో మీకు అర్థమైపోద్ది. అప్పుడు తెలుస్తుంది నిజమే, ఐఎమ్ నథింగ్. ఏంటి చెప్పండి? ఐఎమ్ నథింగ్. దేవుడు లేకపోతే నేను లేనంతే. ప్రపంచాధినేతలు కూడా మంచం పట్టినప్పుడు స్పూన్తో వాళ్ళ నోట్లో సూపులు పోయాలి. ఇతను ప్రపంచాధినేత, విక్టోరియా మహారాణి, డయానా, చార్లెస్ 2, 3, 1, ప్రపంచ అగ్రనేతలు, వైట్ హౌస్ ప్రెసిడెంట్లు, వాళ్ళందరూ కూడా మంచం మీద పడుకున్నప్పుడు, ఆకాశం తట్టు తేరి చూస్తున్నప్పుడు సూటు తీసుకోలేరు, కోటు తీసుకోలేరు,
కనీసం కాలుకున్న బూటి తీసుకోలేరు, నోట్లో మాట బయటికి రాదు, స్పూన్ తీసుకొచ్చి నోట్లో సూపు పోయాలి, ఆ సూపు సప్పరించుకుంటూ ఆమె ప్రెసిడెంట్ అనుకోవాలి. ఎవరికి ప్రెసిడెంట్ నువ్వు చెప్పు, ఎవరికి ప్రెసిడెంట్ నువ్వు? అంతే, నువ్వు ప్రెసిడెంట్ అంతే. దేనికి? పేరుకి. ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఏమయ్యాడు? మంచం పట్టేశాడు. చూశారు? అప్పుడు అర్థమవుతుంది జీవపుడంబం చచ్చిపోయింది, జీవపు అహంకారం చచ్చిపోయింది. అప్పుడు గుర్తొస్తుంది, నిజమే ప్రభా, ఈ ప్రకృతిలో నేను నథింగ్. అప్పుడు నేను BMW కారులో తిరుగుతున్నాను, నేను బెంజ్లో తిరుగుతున్నాను, నేను రేంజ్ రోవర్లో తిరుగుతున్నాను, నా బిల్డింగ్ 100 కోట్లు, నేను వేసుకునే చొక్కా 10 కోట్లు, నా చెప్పులు డైమండ్ చెప్పులు, నా దగ్గర 100 మంది పనోళ్ళు ఉన్నారు. ఏం గుర్తురావు. అప్పుడు అనిపిస్తుంది, మోసుకుపోతూ ఉండగా అలెగ్జాండర్ గుర్తొస్తాడు మనకి. ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచం మొత్తం సామాన్యమైన సంగతి కాదు అది, ది గ్రేట్ అలెగ్జాండర్. అందుకే అన్నారు, ఏమన్నారు ఆయన ముందు పేరేంటి? ఉత్త అలెగ్జాండర్ కాదు, ది గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు అతన్ని. ఎందుకు గ్రేట్ అన్నారు? ప్రపంచాన్ని జయించాడు, తన హస్తగతం చేసుకున్నాడు. యోధులు ఉండేవారు అతని దగ్గర, గ్రీక్ వీరుడు అని పేరుగాంచినవాడు, అంత గొప్పోడు. చెట్ట చివర వెళ్ళిపోతూ శవపేటికకు 2 కన్నాలు పెట్టండి రా బిడ్డలారా అన్నాడంట. 2 కన్నాల నుంచి 2 చేతులు బయటికి లాగేయండి, ఆ చేతులు అలా వేలాడుతూ ఉండగా నన్ను తీసుకెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు అర్థమైంది, జీవపుడమ్మో ఆ చేతుల్లో చచ్చిపోయింది, పెట్టిలో చచ్చిపోయింది. జీవపుడమ్మో ఆ పెట్టిలో చచ్చిపోయింది. నా శవాన్ని వైద్యులతో మోయించండి అన్నాడు. 4 పేరెన్నిక కన్నా వైద్యులు ఆయన శవాన్ని మోస్తున్నారు. అప్పుడు ప్రపంచం నేర్చుకుంటోంది, ఎంత గొప్ప వైద్యుడున్నా ప్రాణాన్ని నిలపడం దేవుని వలన తప్ప మానవుని వలన కాదు. ఆ పరిస్థితి వస్తే ఎంత పెద్ద డాక్టర్ గారైనా, MBBS FRCS లండన్ అంటారు చూసారు, ఆయనైనా సరే చక్కగా మెడలో స్టెతస్కోప్ తీసి కోటిలా సర్దుకుంటూ బయటకు వచ్చి ఐఎమ్ సారీ బ్రదర్ అంటాడు మెల్లిగా. అంటే అర్థం ఏంటి? ఐఎమ్ సారీ బ్రదర్ అంటే అర్థం ఏంటి? నా వల్ల ఏమీ కాలేదు, అక్కడ ప్రాణం ఆగలేదు, హాస్పిటల్ గోడలు దాటుకుంటూ బయటికి పోయింది, ఇప్పుడు అది ఎక్కడుందో మాకు కూడా తెలియదు. దానికి పట్టుకోవడం మా చేత కాదు, తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టడం మా చేత కాదు. ఇట్స్ ఓవర్, గేమ్ ఈజ్ ఓవర్, అయిపోయింది, మేం చేయలేం. అది డాక్టర్ గారు చెప్పేది. అప్పుడు మనకి జీవపడమో అర్థమవుద్ది, ఖాళీ, ఐఎమ్ నథింగ్ అని. ఐఎమ్ నథింగ్. వన్ ఫైన్ డే ఎంత గొప్పోడికైనా స్థితి వస్తుంది. ఇది పచ్చి నిజం. ఎంత గొప్పోడైనా, ఎంత పోటుగాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత కుబేరుడైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత పొగరున్నా, ఎన్ని కంపెనీలున్నా, ఎంత వెండి బంగారాలు ఉన్నా, ఏ స్థితి అయినా సరే వన్ ఫైన్ డే ఆ స్థితి వచ్చేస్తుంది. అది రాకముందే డౌన్ టు ఎర్త్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నిజం తెలుసుకోవడం, అది నిజంలో బతకడం అంటారు దాన్ని. ఇది అబద్ధంలో బతకటం. డౌన్ టు ఎర్త్ ఉంటే నిజంలో బతుకుతున్నావు, నువ్వు నిజంలో బతుకుతున్నావు, అది నిజం. అది ఈ అబద్ధంలో బతికే కంటే నిజంలో బతకడం మేలు. అందుకే దావీదు నిజంలో బతికాడు. ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. రాజుగా ఉండి కూడా కీర్తనలు రాస్తూ అంటున్నాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లించగలను అన్నాడు. ఎన్ని ఉపకారాలు చేసావు తండ్రి, నాకు ఎన్ని ఉపకారాలు చేసావు, 1, 2 ఎన్ని ఉపకారాలో చేసావు తండ్రి నువ్వు నాకు. అందుకే నీవు చేసిన ఉపకారములకు ఏం చెల్లించగలను తండ్రి. మరి మనం ఎప్పుడేం చెప్తున్నావా ఇంటి దగ్గర ప్రార్థన మోకరించినప్పుడు, ప్రభువా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను, ప్రభువా నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడను, నా జీవితం ఏ పాటిది, నా బ్రతుకే పాటిది, ఏముందని నేను విర్రవేగాలి, ఏముందని నేను ఇచ్చిపోవాలి, ఏముందని నేను పైకి కిందకి గొంతులేయాలి, ఏమీ లేదు నా దగ్గర, నేనేమీ లేని వాడను, నిమిత్త మాత్రుడను. నీవు నడిపిస్తే నడుస్తున్నాను, నువ్వు తీసుకెళ్తే వెళుతున్నాను,
నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతున్నాను. ఎంత బాగుంది ఆ మాట. నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతున్నాను తండ్రి. నాకు బ్రతికిచ్చావు, నేను బ్రతుకుతున్నాను. నువ్వు బ్రతికివ్వకపోతే నేను బ్రతకలేను. నాకు బ్రతికిచ్చిన దేవుడు, నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, నన్ను జీవింపజేస్తున్నవాడు, నాకు ఊపిరిస్తున్నవాడు, ఆహారం పెడుతున్నాడు, పోషకుడు, నా పోషకుడు ఆయన, ప్రపంచ పోషకుడు ఆయన, నన్ను పోషించేవాడు ఆయన. కాబట్టి ఈ కృతజ్ఞతా భావన ఒకసారి ట్రై చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి, ఒంటరిగా కూర్చోండి, ఎవరు ఉండకూడదు. లేదా మళ్ళీ ప్రసంగం వినండి ఇంటికి వెళ్ళాక. ఒంటరిగా కూర్చొని మీ లోపలికి మీరు వెళ్ళండి. ఏ స్పెషల్ జర్నీ ఇంటూ యువర్ హార్ట్, ఏ స్పెషల్ జర్నీ ఇంటూ యువర్ హార్ట్. నీ హృదయంలోకి నువ్వు ప్రయాణం మొదలుపెట్టు. ఒకసారి లోపలికి వెళ్ళు, నీ అంతరంగంలోకి ప్రయాణం చేయి. అక్కడి నుంచి ఆలోచించు, చాలా బాగుంటుంది. అప్పుడు హృదయాంతరంగాలలో నుంచి పొంగుకొచ్చే భావన ఏదైతే ఉందో అదే గ్రాటిట్యూడ్, దేవునికి చెల్లించే కృతజ్ఞత, దేవుని పట్ల చెల్లించే కృతజ్ఞత, విధేయత. అప్పుడు కనీసం ఒక చొక్కా కూడా నాకు నా దేవుడు ఇచ్చింది అనిపిస్తుంది. ఈ చొక్కా కూడా ఎవరిచ్చారు నాకు? దేవుడు కృప. లేకపోతే నేను ఈ చొక్కా దొడుక్కోలేను ఈరోజు. నిజం. ఈరోజు నేను ఏది కలిగి ఉన్నానో ఆ సమస్తము నాకు ఆయన వల్లే దావీది కంటే మనం గొప్పవాళ్ళమా? దావీది కంటే ఎంత పెద్ద మాట అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన. ప్రభువా, నీవు చేసే ఉపకారాలు, నీవు చేసే మేలులు, నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడిన వాడను నేనెంత, నా బతుకెంత అన్నాడు. అంతే, ఒక్క మాటలో నేనెంత, నా బతుకెంత, నా జీవితం ఎంత అన్నాడు. అందుకే దావీదంటే అంత ఇష్టం దేవుడికి. నిజంగా గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత గలవారి ఎడల ఆయన సద్భావము చూపుతున్నాడట. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, కృతజ్ఞత గలవారి ఎడల ఆయన ఏం చూపుతున్నాడు? సద్భావము గలవాడైన, సద్భావము చూపుతున్నాడు. నువ్వు ట్రై చేసి చూడు, ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనుషుల దగ్గరే ట్రై చేయండి ముందు. దేవుడి దగ్గర ఇంకా మీరు ట్రై చేయలేకపోతే, ఆ స్థాయి ఇంకా మీకు రాకపోతే మనుషుల దగ్గర ట్రై చేసి చూడండి. మనుషులు ఏదైనా మీకు చిన్న మేలు చేశారనుకోండి, వాళ్ళకి జస్ట్ థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి, కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. చూడండి వాళ్ళ ముఖం ఎలా వెలిగిపోద్దో. గుర్తు చేయండి వాళ్ళకి, పలానా టైంలో అక్క నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, పలానా టైంలో బ్రదర్ నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ బ్రదర్ అని ఒక మాట చెప్పండి. లవ్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్ ఒక మాట చెప్పండి. అది వాళ్ళ చూపులు మారిపోతాయి నీ పట్ల, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి నీ పట్ల. మరి ఇదే భావన దేవుడు కోరాడే, ఇది నా చిత్తం అన్నాడు. అప్పుడు నేను ఇంకా హెచ్చిస్తాడు, నేను వదలడు ఆయన. 90 ఏమైపోయారని అడిగాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. 10 మందిని శుద్ధీకరించాను, 10 మంది కుష్ఠరోగులకి స్వస్థత దయచేశాను, 10 మందిని శుద్ధి చేశాను. ఈ ఒక్కడే వచ్చాడా కృతజ్ఞత చెల్లించడానికి? వెనక్కి రిటర్న్ వచ్చినాడు ఒక్కడేనా? మిగిలిన వాళ్ళు రారా? ఎక్కడ పోయారు ఈ 90? ఏమైపోయారు ఈ 90 అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆలోచన చేయండి. కృతజ్ఞత లేకపోతే మనం దేవుని పిల్లలం కాలేము. ఇంట్లో ఉన్న ప్రతి చిన్నది కూడా దేవుని వలనే మనకు అనుగ్రహించబడింది. అర్థమైందా? మన ఇంట్లో చిన్న వస్తువు కూడా, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, మీ ఇంట్లో ఉన్న చిన్న వస్తువు కూడా మీకు ఎవరి వల్ల అనుగ్రహింపబడింది? దేవుని వల్లే. మా అమ్మగారు పెట్టారు నాకు. కొంతమంది ఉంటారు, ఏమంటారు, ఈ 2 కుర్చీలు మా అమ్మ ఉంది, ఈ బీరువా మా అమ్మ ఇచ్చింది, ఆ పరుపు మంచం మా అమ్మ పెట్టింది, గుర్తుపెట్టుకో అంటది. ఓ పిచ్చిదానా, ఈ ఇల్లే ఈడిది, మరి ఏం చేస్తావు? ఇప్పుడు మొగుడు పెళ్ళాలనక ఇది నీది ఇది నాది పంపకాలు వేసుకోవడమా? ఉంటారు కొంతమంది ఆ జబ్బులున్నోళ్ళు, వాళ్ళ కాపురాలు నిలబడవు. నేను చెప్తున్నాను అసలు నిలబడవు. ఆ కాపురం గాలి, గోదావరికి పోయే కాపురం అది. గోదావరికి పోయే కాపురాల్లోనే ఇలాంటి మాటలు వస్తుంటాయి. నువ్వు తినే కంచం మీద మా నాన్న పేరుందో చూసుకో అంటుందంట. ఇది కంచం మీద మీ నాన్న పేరు ఉంటే కంచంలో వడ్డిచ్చి అని మీ నాన్న ఇచ్చిన ఏంటి? ఆడికి కట్టబడి తెచ్చుకున్నాడు పాపం, అది గుర్తించవేమో. అసలు భార్యాభర్తలు అన్నకి కొలతలు ఏంటండి? ఇద్దరం కలిసి చక్కగా కాపురాన్ని ఏం చేయాలి?
కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. మీ ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి ఇంటి మీద. ఇద్దరు సమాన బాధ్యతలు కలిగినారు. ఒక బండికి ఆ చక్రం నువ్వైతే ఈ చక్రం మీ ఆయన, ఇద్దరు కలిసి ఆ బండిని నడుపుకోవాలి తప్ప ఇగో ఈ బోల్ట్ మా నాన్న ఇచ్చింది, ఈ పెయింట్ మా నాన్న ఇచ్చింది, ఈ టైర్ మా నాన్న తొడిగాడు, ఎందుకే అక్కర్లేనివి. కాపురం చేద్దాం అనుకుంటున్నావా, గోపురం కూల్చేద్దాం అనుకుంటున్నావా? ఉంటారా ఉండరు అలాంటి వాళ్ళు? సో గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ ఉంటే కాపురాలు బాగుంటాయి. కృతజ్ఞత కలిగి ఉండండి, కాపురాలు బాగుంటాయి. చేసే చిన్న పనైనా సరే మీ ఆయన చేసింది గుర్తుపెట్టుకో. అంటే గుర్తుపెట్టుకుంటే ఆ రకంగా కాదు, నువ్వు ఇంకో రకంగా అర్థం చేసుకున్నావు కాక పంప తీసేస్తావు. గుర్తుపెట్టుకుంటే ఏ రకంగా? కృతజ్ఞతాపూర్వకంగా, లేకపోతే గుర్తుందరో అంటావా అని అలా అనకండి. గుర్తుపెట్టుకో, చిన్నదైనా సరే నీ భర్త చేసింది గుర్తుపెట్టుకో, చిన్నదైనా సరే నీ భార్య చేసింది గుర్తుపెట్టుకో. టీ తెచ్చి ఇచ్చినా సరే థ్యాంక్స్ చెప్పు మీ ఆవిడకి. టీ తెచ్చి ఇచ్చినా సరే థ్యాంక్స్ చెప్పు. వాళ్ళకి అర్థమవుతుంది, ఓ మా ఆయన నేను చేసే చిన్న పనిని కూడా ఏం చేస్తున్నాడు, గుర్తిస్తున్నాడని. కొంతమంది అలా ఉండరు, దూడల్లా తెత్తే తాగేసి పడుకుంటారు అంతే, కనీసం థ్యాంక్స్ ఉండదు, ఏం ఉండదు. అరే ఈ రోజు వంట బాగుందని కూడా అండు. ఉప్పు ఎక్కువైతే మాత్రం చెప్తాడు, ఉప్పేటి ఎంత వేసో దరిద్రంగా అంటాడు, కానీ ఈరోజు రుచిగా ఉండేవని మాత్రం అండు. ఇప్పుడు ఉప్పు ఎక్కువైందని చెప్పినప్పుడు రుచిగా ఉండేవని కూడా చెప్పాలిగా, చెప్పాలొద్దా? మరి చెప్పాలి. సో అది గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే ప్రతి చిన్నది గుర్తించగలగాలి. ప్రతి చిన్నది గుర్తిస్తూ ముందుకెళ్తుంటే కృతజ్ఞత వస్తుంది. ఆ కృతజ్ఞత భావన దేవుని ఎడల ఇంకెంత ఉండాలో ఆలోచించుకో. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోం మనం మనుషుల్ని, అవునా కదా? దాహంగా ఉందండి కొన్ని నీళ్ళు ఇవ్వండి అంటే నీకు ఎవరో నీళ్ళు ఇచ్చారు, మర్చిపోతావా? మర్చిపోవు. పడిపోయినప్పుడు ఎవరో నిలబెట్టారు, మర్చిపోతావా? మర్చిపోవు. ధూళి దుమ్ము దులిపి పంపించారు నిన్ను. అంటే దేవుడు ఎన్ని చేస్తున్నాడు. ప్రతిరోజు నా బ్రతుకే ఆయన ఇస్తే బ్రతుకుతున్నాను నేను, ఆయన ఇవ్వకపోతే నాకు బ్రతికేలేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని అందే. ఎవ్రీథింగ్ నేను చేయగలిగేది నన్ను బలపరచువాని వల్లే. ఆయన నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి ఎవ్రీథింగ్ నేను చేయగలుగుతున్నాను, లేకపోతే నేను ఏమీ చేయలేను. కాబట్టి ఈరోజు నుంచి మరి ట్రై చేద్దామా? ఏం ట్రై చేద్దాం? కృతజ్ఞత కలిగి ఉండడం, గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం ట్రై చేయండి. ఈరోజు నుంచే ప్రారంభించండి, లేట్ చేయకండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఏ జర్నీ అన్నాను? సెల్ఫ్ జర్నీ. ఎక్కడికి? నీ లోపలికి నువ్వే జర్నీ చేయి. ఎవరుండక్కర్లా, అలా ప్రశాంతంగా పడుకో, కళ్ళు మూసుకో, లేదా ప్రశాంతంగా కూర్చో, ప్రార్థన మోకాళ్ళుని కళ్ళు మూసుకో, ఆలోచించుకో. ప్రభువా ఈ పాట పాడుకో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. సో ఆ పాటలో భావం అర్థమైతే చాలా బాగుంటుంది మైండ్కి. నిజమే ప్రభు, చాలా మేలులు చేసావు తండ్రి, నాకు చాలా ఉపకారాలు చేసావు ప్రభు, చాలా దీవెనలు అనుగ్రహించావు తండ్రి. చూసారా, అప్పుడు నిన్ను ఆయన ఇంకా ఇష్టపడతాడు. కానీ మనకున్న జబ్బు చెప్పిన సాతాను ఎలా తీసుకెళ్ళాడు తెలుసా? మనల్ని తీసుకున్నవన్నీ తీసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. ప్రభువా ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు తండ్రి, ఇంకా ఎంతకాలం ఇవ్వకుండా బాధ పెడతావు తండ్రి, ఇంకా ఎంతకాలం ఇబ్బంది పెడతావు తండ్రి. ఈ ప్రార్థన మానేసి ఏం కావాలో దానికోసం ఏడవడం బాధపడడం మానేసి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టు. సేమ్ డిట్టో నీకులాగే ఉంటుంది అక్కడ కూడా. ఇప్పుడు భర్తలారా మిమ్మల్ని అడుగుతున్నాను, చివరిగా ముగింపులోకి వెళ్తున్నాను. మీ భార్యల కోసం మీరు ఇప్పటికే చాలా చేసామన్న ఫీలింగ్లో ఎంతమంది ఉన్నారు? భర్తలను అడుగుతున్నాను, నా భార్య కొరకు నేను ఇప్పటి వరకు బాగానే చేశాను,
చాలా కాదులే పోనీ, కొంతలో కొంత బాగానే చేశాను అన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ఏమంటారు రాజుగారు? చందన రాలేదా? వచ్చిందా? చేశారా ఎవరైనా? విజయ్ ఏం చేయలేదా మీ ఆవిడ కోసం? ఏమి కొంచెం కూడా ఎందుకు చేయలేదు? చేశాడా? శిరీష చేశాడుగా, తాను చెప్తుంది, మనోడు చెప్పట్లా. సో మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది మైండ్లో ఎంతో కొంత. ఏనయ్య చేసావు కదా, మరే చెప్పమే, అక్క ఉందనా? సో ఎంతో కొంత చేశారుగా. ఇప్పుడు మీ ఆవిడ వచ్చి నీ మోహం చేసావు, ఏడిసావు, నీదో బతికినట్టు అందనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? రాత్రి నిద్ర పట్టదు, అప్పుడు గుర్తొస్తాయి, అరే ఎంత చేశాను దీనికోసం, తల తాకట్టెట్టేసాను, అసలు ఎన్ని బాధలు పడ్డాను, మా అమ్మ నాన్న కూడా వదులుకున్నాను దీనికోసం నేను, అందరిని వదులుకొని ఇది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళా, ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నాను, ఏం చేద్దామంటే అది చేశాను ఇన్ని సంవత్సరాలు. చివరికి నన్ను కూరలో కరివేపాకులకు కూడా చూడలేదు, తీసి అవతల పడేసింది. ఏం చేసింది? కనీసం కూరలో కరివేపాకులకు కూడా చూడకుండా తీసి అవతల పడేసింది అని ఒక బాధ, ఆవేదన లోపల నుంచి వచ్చేస్తుంది. ఇది నిజమో కాదో ఒకసారి ఊహించుకోండి, కావాలంటే ఖచ్చితంగా వస్తుంది. అలాగే సేమ్ డిట్టో మీరు కూడా అంతే. ఇప్పటికే చాలా చేసి ఉంటారు మీ వారి కోసం, చాలా త్యాగాలు చేసి ఉంటారు, నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటారు, చాలా ఇబ్బంది పడి ఉంటారు, చాలా రకరకాలుగా ఆరోగ్యం కోసం, ఆహారం కోసం చేతులు కాల్చుకుని ఉంటారు, కాళ్ళు అరిగేలా తిరిగి ఉంటారు, ఎక్కువ ఏడ్చి ఉంటారు, బాధపడి ఉంటారు, ప్రయాసపడి ఉంటారు. కొంతమంది అయితే భర్తల కోసం ఆస్తులు బంగారాలు అమ్మిచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. నమ్మకం, మా ఆయన అంటే నాకు నమ్మకం అన్నట్టు. మరి అలాంటి నిన్ను ఒక్క ముక్కలో తీసవతల పడిచాడు అనుకో, కూరలో కరివేపాకులాగా, కూరలో ఎండుమిరపకాయ లేకపోని అవి కూడా తీసి పడేస్తారుగా, తినరుగా. కూరలో ఎండుమిరపకాయ ముక్కలాగా, సాంబార్లో ఎండుమిరపకాయ ముక్కలాగా తీసి పక్కన పడిచాడు అనుకో, ఎలా రియాక్ట్ అవుతావు చెప్పు? ఎలా రియాక్ట్ అవుతావు? బాధ వేస్తుందా ఇదా? అరే ఇన్ని సంవత్సరాలు కష్టపడింది నేను కదండి, పిల్లల్ని పెంచింది నేను కదండి, ఇంటి బాధ్యతలన్నీ చూసుకున్నది నేను కదండి, ఏమండి ఎన్ని చాకరీలు చేశానండి మీకు, మీరు మంచం పట్టినప్పుడు నేనే, నిద్రలేని రాత్రులు గడిపింది నేనే, పిల్లల కోసం నిద్రలేని రాత్రులు గడిపింది నేనే, సమస్యలన్నీ భరించింది నేనే, బాధలన్నీ భరించింది నేనే. అయినా కూడా ఏం చేశారు నాకు? ఈ ఒక్క మాట చాలండి నా బతుక్కి విలువలేని దాన్ని చేసి పడేశారని జుట్టు పీక్కుని కొట్టుకుని మరి ఏడ్చేస్తావు. అవునా కదా? ఫీల్ అయిపోతావు. అంటే నీవు చేసిన దానికి నువ్వు కృతజ్ఞత కోరుతున్నప్పుడు ఆయన అనంతమైన కార్యాలకు, అనంతమైన ఉపకారాలకు, అనంతమైన మేలులకు, అనంతమైన ఆశీర్వాదాలకు ఆయన ఏం కోరాలి నీ దగ్గర నుంచి? చెప్పి రాత్రి ఏం కోరాలి? చిన్న కృతజ్ఞత. దేవుని ఎడల కలిగుండు, మరిన్ని మేలులు పొందుకుంటావు. ఏమిచ్చావు ఇది కాదు, ఇప్పటికే చాలా చేసావు తండ్రి, చేసిన వాటిని బట్టి దావీదులాగా నేను నీకేం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇది మీ చిత్తం, మీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను, అంతే. తర్వాత ఏం చేయబోతున్నాడో ఆయన చేస్తాడో మీరు చూడండి, అంతే. మీరేం ఇంకా చూడక్కర్లా, మీరు కృతజ్ఞత చెల్లిస్తూ పోండి, ఆయన చేయాల్సింది చేస్తూ పోతాడు. దావీదు ఆశీర్వాదం సీక్రెట్ ఇదే, దావీదు ఆశీర్వాదంలో సీక్రెట్ ఇదే. ఆయన ఎంత ఆశీర్వదింపబడినా దావీదుకున్న ఒకే ఒక్క లక్షణం ఏంటి తెలుసా? దేవా నీవు చేసిన ఉపకారములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న. ప్రతి కీర్తనలో, ఇంచుమించు ప్రతి కీర్తనలో ఆ భావం కనబడుతుంది. మీరు చూసుకోండి, ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తాడు దావీదు. ఎన్నో కీర్తనలు రాశాడు, ప్రతి కీర్తనలో తన గ్రాటిట్యూడ్ దేవుడికి కనపరుస్తూనే ఉంటాడు. ప్రభువా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను, నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ఎప్పటికప్పుడు తన కృతజ్ఞతను కనపరిచాడు, బయలుపరిచాడు. అది మనం చేస్తున్నామా మరి? దట్ ఈస్ ద టాప్ సీక్రెట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, యువర్ స్పిరిచువల్ లైఫ్. నీకు బ్లెస్సింగ్ కావాలా, దేవుని బ్లెస్సింగ్స్ కావాలా, ఆ సీక్రెట్ గుర్తుపెట్టుకో. ప్రతి చిన్నదానికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకో. మొదట యేసుక్రీస్తు కోరుతున్నాడు, తానే అడిగారు ఆయన. సో ఆ స్థితిని నువ్వు అలవర్చుకుంటే నీ జీవితం ఇంకా బాగుంటుంది, నీ జీవితం ఇంకా ఉన్నతంగా ఉంటుంది,
నీ లైఫ్ ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నీ జీవితంలో ఇంకా ఎత్తైన స్థలాలకు నిన్ను ఆయన నడిపిస్తాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు, ఆత్మీయంగా, భౌతికంగా కూడా, అన్ని విధాలా కూడా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మన విధి. ఏంటది మన విధి. మరువద్దు, మరిచిపోవద్దు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించవలసిన బాధ్యత మనందరి భుజాల మీద దేవుడు మోపి ఉన్నాడు. ఆ విధంగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు ఈ ప్రసంగం ద్వారా. నేర్చుకోండి, మార్చుకోండి, ఆ మార్గంలో వెళ్ళండి. దావీదులాగా మరిన్ని దీవెన ఆశీర్వాదాలతో మీ జీవితములు నింపబడును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విలువైన మాటలతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభా, కృతజ్ఞత భావన మా అందరి జీవితాల్లో ఉండాలి, మా అందరి హృదయాల్లో ఉండాలి. ఆ కృతజ్ఞత భావనతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కరుణాహస్తము పిల్లలకు తోడుగా ఉంచండి. ప్రతి కుటుంబాన్ని మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి, నడిపించండి. జీవ మార్గములో మీ పిల్లలను తోడుకొని వెళ్ళండి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాన్ని ప్రసాదించండి ప్రభా. మీ యొక్క కరుణ, మీ యొక్క పోషణ, మీ యొక్క ఆశీర్వాదము నిత్యము మా తలలకు పైగా నిలిచి ఉండునట్లు ఎన్నడూ మమ్మల్ని విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు తండ్రి. మీ ప్రేమతో, మీ కృపతో పిల్లలందరినీ ఆశీర్వదించమని, సంఘమంతటిని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, లైవ్లో వీక్షించిన పిల్లల కుటుంబాలను మరిన్ని దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రాధేయపడుతూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయన కృపలో వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.